చైతన్యం పత్రిజీ మహిళా చైతన్యం 3 years బ్యాక్ స్టార్ట్ అయిందండి. ఈ 3 years బ్యాక్ కోనా శైలజ గారు రాజమండ్రిలో ఉన్న తన విజన్ ద్వారా స్టార్ట్ అయింది. పత్రిజీ చూపించిన విజన్ ఇది. ఫస్ట్ 2 days వర్క్షాప్ చేయటం జరిగింది. మన ప్రతి పిరమిడ్ లో ఎక్కడైతే మనకి పిరమిడ్స్ ఉన్నాయో ఫస్ట్ ఇది వశిష్ఠ గౌతమి పిరమిడ్ లో 2 days వర్క్షాప్ తో స్టార్ట్ అయింది ఇది. నెక్స్ట్ విజయవాడ, ఈ విధంగా ప్రతి ఏరియాలోనూ పిరమిడ్స్ లో 3 days వర్క్షాప్ చేయటం ఇప్పుడు జరుగుతుంది. ఈ పత్రిజీ మహిళా చైతన్యం వర్క్షాప్ స్పెషాలిటీ ఏంటంటే ఒక రోజు 10 గంటల ధ్యానం చెప్పటం, చేయించడం, 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు పత్రి సార్ ఏదైతే అందరికీ అందించారో దాన్ని ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి పత్రి సార్ అంటే ఏంటి అన్న అవగాహన పూర్తిగా ఆ 3 రోజుల్లో ఇవ్వటం జరుగుతుంది. చాలా అద్భుతంగా సాయంత్రాలు ఆట పాటతో పాటు ప్రాక్టికల్స్ ఉంటున్నాయి. ఈ విధంగా పత్రిజీ మహిళా చైతన్యం జరిగిన ప్రతి ప్రదేశం నుంచి చాలా మంది యాక్టివ్ అయ్యి దీనిలో జాయిన్ అయ్యి ప్రతిరోజు 3 గంటల ప్రాతకాల ధ్యానం అనేది ఒక అద్భుతంగా రోజు స్టార్ట్ అవటానికి, తర్వాత ఇటువంటి మంచి మాస్టర్స్ తో ఒక 1 hour క్లాస్ సజ్జన సాంగత్యంతో చాలా అద్భుతంగా ముందుకు పెడుతుంది. అందరూ కూడా అంటే చిన్న బద్ధకాన్ని వదులుకుంటే ఉదయాన్నే 3 గంటల ధ్యానంతో మనం పూర్తి యాక్టివ్ గా ముందుకు పెడుతున్నాము. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు బర్త్డే విషెస్ చెప్పి మహేష్ సార్కి నుంచి జ్ఞానాన్ని అందుకుందాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday. విషెస్ చెప్పండి అమ్మా. నవీన గారు వచ్చారండి జూమ్ లోకి ధ్రువ అబ్బాయి. ధ్రువ జూమ్ వాళ్ళ లోకి పేరెంట్స్ రాలేదండి. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. సరే మనం చెప్పండి అందరికి. హ్యాపీ బర్త్డే ధ్రువ. జన్మదిన శుభాకాంక్షలు ధ్రువ. హ్యాపీ బర్త్డే టు యూ ధ్రువ. హ్యాపీ బర్త్డే ధ్రువ. హ్యాపీ పుట్టినరోజు బర్త్డే శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు ధ్రువ. హ్యాపీ బర్త్డే ధ్రువ. బాబుని తీసుకొస్తే బాగుండేది. సరేలేండి. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు ధ్రువ అమ్మ. ఓకే గీతా మేడం ఇంకా సార్ని ఓకే. స్టార్ట్ చేయండి.
ఓకే ఓకే. ఆ, మహేష్ గారు, పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం సుస్వాగతం సార్. మీ యొక్క జ్ఞానాన్ని అందుకోవడానికి మేము అందరం ఎదురు చూస్తున్నాం. క్లాస్ స్టార్ట్ చేయండి సార్. సార్ అన్మ్యూట్ లోకి రండి సార్, మ్యూట్ లో ఉన్నారండి. మన క్లాస్లోకి వెళ్ళే ముందు అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకేనా మేడం? క్లాస్ కొట్టండి అందరూ, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒక్కసారిగా. 10 seconds, 10 claps. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మనము ఏ పనైనా స్టార్ట్ చేసేటప్పుడు క్లాప్స్ కొట్టడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటే చాలా మంచిది. ఎందుకోసం అంటే క్లాప్స్ కొట్టడం వల్ల ఏంటి ఉపయోగాన్ని మనం అనుకుంటాం, కానీ ఒకసారి ఏమవుతుందంటే మనం గట్టిగా చప్పట్లు కొట్టడం వలన మనము ఉన్న పరిస్థితి నుంచి కంప్లీట్ గా, ఆ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్ అవేర్నెస్ లోకి వస్తాము. సో అందుకోసమని మనం ఏ పని చేసినప్పుడు కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టడం వలన మన కంప్లీట్ అవేర్నెస్. మ్యామ్ వాయిస్ రీచ్ అవ్వట్లేదా? సౌండ్ హలో, తక్కువ వాయిస్ వినిపిస్తుందా? కొద్దిగా కట్ అయిపోతుంది సార్. Okay. ఇప్పుడు ఐ థింక్ గట్టిగా వినిపిస్తుంది. కొద్దిగా క్లోజ్ అప్ లో పెట్టుకున్నా. మనం ఏ పని చేసేటప్పుడు గట్టిగా క్లాప్స్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారిగా మనము కంప్లీట్ అవేర్నెస్ తో వస్తాము. ఆ అవేర్నెస్ లో ఆ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఏ పని అయినా స్టార్ట్ చేసేటప్పుడు ఒక్క 2 minutes, ఎక్కువ అవసరం 10 చప్పట్లు కొట్టినా పర్లేదు, కానీ చప్పట్లు కొడుతూ స్టార్ట్ చేయాలి. ఓకే మేడం, ఈరోజు మనం కొత్త కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. కొత్త కాన్సెప్ట్లు కాదు, మీకు తెలిసిన కాన్సెప్ట్లే, కానీ విభిన్నమైన కోణాల్లో చూద్దాం ఒకసారి. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఎనర్జీ లీకేజ్. నా పేరు మహేష్ మేడం, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. అయితే గత కొన్ని నెలలుగా రామ్ మాస్టర్తో ట్రావెల్ చేస్తున్నాను. ఆయన దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని, నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు మీకు తెలిసిన జ్ఞానంలో అది కొద్దిగా అయి ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను మేడం. ఓకేనా? థ్యాంక్ యూ. అయితే రొటీన్ భిన్నంగా క్లాసులు కాకుండా కథల రూపంలో చెప్పుకుందాం. ఎందుకంటే బేసిక్గా మనము సినిమాలన్నా కథలన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటాం క్లాసుల కన్నా. క్లాసులు అంటే మనకి క్లాసులు పీకుతున్నట్లు ఉంటాయి కాబట్టి క్లాసులు మనకి వినడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. కానీ కథలు అయితే మాత్రం మనం అందరం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాం కాబట్టి సో ఈరోజు మనం చిన్న చిన్న కథల రూపంలో తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఒకరోజు ఒక పిల్లోడు ఉన్నాడు అనమాట. ఆ పిల్లోడు వచ్చి వాళ్ళ నాన్నగారికి చెప్పాడు, డాడీ డాడీ నేను ఇంకా చదువుకోవాలనుకోవట్లేదు, లేదా నేను ఇంకా స్థిరపడాలనుకుంటున్నాను, రకరకాలుగా చేస్తున్నాను కానీ నాకేం కుదరట్లేదు, నేను నా జీవితంలో స్థిరపడాలి డాడీ అని చెప్పేసి అడిగాడు. అయితే ఆ డాడీ ఏంటంటే ఇది ఏం చెప్పినా వినే పిల్లాడు కాదు, ఈ దేని మీద స్టెబిలిటీగా ఉండే పిల్లాడు కాదు. ఏంటి ఒకరోజు ఒక పనిలోకి వెళ్తాడు, ఒక జాబ్లోకి వెళ్తాడు, నెల 2 నెలలు చేస్తాడు, ఏంటి మళ్ళీ మానేస్తాడు, మళ్ళీ వేరే పనిలోకి వెళ్తాడు, మళ్ళీ మానేస్తాడు. సో వీడికి ఇదే పదే అయిపోతుంది, వీడికి ఇలా కాదు, ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి అర్థం కాదు. అర్థం కాకపోతే ఒకసారి వాళ్ళ నాన్నగారు ఏం చేయండి, ఇలా కాదు, ఒక గురువు గారు ఉన్నారు మన దగ్గరలో, ఆ గురువు గారి దగ్గర తీసుకువెళ్దాము, గురువు గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఏదైనా మంచి సజెషన్ ఇవ్వచ్చు. సో సజెషన్ ఇచ్చినట్లయితే మనము ఏంటి కొద్ది రోజులు ఆ పిల్లోడిని ఆ గురువు గారి దగ్గర ఉంచుతాము, ఏదైనా మంచి పాఠాలు నేర్చుకుంటాడు, తర్వాత ఏదైతే అది చేద్దాము అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఏమొచ్చు ఆ పిల్లోడిని ఆ గురువు గారి దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అమ్మో ఏమండి ఇలా వచ్చారంటే మా పిల్లోని మీ దగ్గర కొద్ది రోజులు ఉంచుదాం అనుకుంటున్నాము, వాడికి నేను మీ దగ్గర శిష్యార్కం చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి అంటారన్నమాట. సరే అయితే అని చెప్పేసి ఆ నాన్నగారు అన్నారు కదా, సరే అయితే సరే మంచిది, మీ పిల్లోని వదిలేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. అదేంటి ఇప్పుడే వచ్చాం కదా అప్పుడే పిల్లాడిని వదిలేసి వెళ్ళిపోమంటారు ఏంటంటే, మీకు శిష్యార్కి ఎవరికి కావాలి, మీ పిల్లోడికి కావాలా మీకు కావాలంటే మా పిల్లోడికే కావాలి. సరే ఇంకేమైతే, అందుకే ఆ పిల్లాడిని వదిలేయమంటున్నాను, మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు మీరైనా జాబ్కి పిల్లని పంపిస్తే వాడు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ చేయరు కదా, సో ఆఫీస్లో పిల్లోడు పని చేస్తారు, మనం వెళ్ళిపోతాం. అదే విధంగా ఈ ఆశ్రమంలో పిల్లోడిని కాస్త వదిలేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారు అన్నమాట. అయితే ఆ గురువు గారు అప్పటికే చాలా మంది పిల్లలకి లెసన్స్ అనేవి బోధిస్తూ ఉంటారు. అయితే ఈ పిల్లోడు ఏంటి కూర్చున్నారు, మాస్టర్ ఏం చెప్తారా అని చెప్పేసి
ఆ మాస్టర్ ఏంటంటే ఇది ఎలా చూస్తూ చూస్తూ ఉంటే మాస్టర్ ఏం చెప్పారంటే, నాయన ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలందరికీ దాహంగా ఉంది, నువ్వు దగ్గరలో ఒక నది ఉంది, ఆ నదికి వెళ్ళి కొద్ది వాటర్ తీసుకురా నాయన అని చెప్పేసి ఒక కుండని ఇచ్చాడు. కుండని ఇస్తే ఆ పిల్లాడు అంటే సర్లే మొదటి రోజే వాటర్ సర్లే అని చెప్పేసి గురుగారు చెప్పారు కదా, గురుగారు నేర్చుకుందామని వచ్చాడు కదా, సరే ఈ పిల్లాడు ఏం చేశాడు, ఆ వాటర్ తీసుకోవడానికి వెళ్ళాడు. సో ఆ వాటర్ తీసుకురావడానికి వెళ్తే వాటర్ బిందె కుండ ఏదైతే ఉందో ఆ కుండతో వాటర్ పెట్టాడన్నమాట. పెడితే ఆ కుండకి అన్ని కన్నాలు ఉన్నాయి. కన్నాలు ఉండడంతో వాటర్ మొత్తం లీక్ అయిపోతుంది. ఆ పిల్లాడు ఏంటి అదేంటి గురువు గారు వచ్చి వాటర్ తెమ్మని చెప్పారు, మరి గురుగారు కొండ ఇచ్చినప్పుడు ఆయన తెలియదా ఏంటి, ఇన్ని కన్నాలు ఉన్నాయి, ఇన్ని కన్నాలు ఉంటే నేను ఎలా తీసుకెళ్లేది, వాటర్ మొత్తం లీక్ అయిపోతున్నాయి, ఏం చేయాలని చెప్పేసి అని అనుకున్నాను. సరే ఇంక చేసేదేం లేదు, చెప్పారు కదా మనం చేయాల్సిన పని అయితే మనం చేద్దాం అని చెప్పేసి తనకున్న 5 ఫింగర్స్ తో ఆ కుండకున్న హోల్స్ ని కవర్ చేసుకుంటూ నెమ్మదిగా ఆ ఆశ్రమంకి వాటర్ తీసుకొచ్చింది. వాటర్ తీసుకొచ్చేసరికి అందులో సగం వాటర్ ఆల్రెడీ లీక్ అయిపోయి, కారణం ఏంటి, ఆల్రెడీ దానికి కన్నం ఉంది కాబట్టి ఆ కన్నం గుండా వాటర్ అనేది లీక్ అయిపోతూ పోయింది. సో గురువు గారు అన్నారు, ఏ వాటర్ తెచ్చావా అంటే, ఆ తెచ్చాను మాస్టర్. ఏవి ఇలా ఉన్నాయి. మాస్టర్ మీరు చూసుకోలేదేమో, ఆల్రెడీ కుండకి చాలా కన్నాలు ఉన్నాయి, ఈ కన్నాల వలన మీకు చాలా వాటర్ లీకేజ్ అయిపోతున్నాయి, వాటర్ లీక్ అయిపోతున్నాయి, నేను తెచ్చిన ఉపయోగం లేకుండా అయిపోతుంది అని చెప్పేసారు. అలా అనేసరికి మాస్టర్ ఒక్కసారిగా నవ్వారన్నమాట. ఇదేంటి నేను ఇంత కష్టపడి వాటర్ తెచ్చి అది వాటర్ లీక్ అయిపోతున్నాయి, అంత దూరం వెళ్ళి నేను మోసుకొచ్చాను, వాటర్ లీక్ అయిపోతున్నాయి మాస్టర్ చెప్తే మాస్టర్ నవ్వుతున్నారేంటి అని చెప్పేసి ఫీల్ అయ్యాడు. ఫీల్ అయితే మాస్టర్ అన్నాడు, ఒరే నాయన మా బాధ కూడా అదే, మేము ఎంత కష్టపడి ఎన్ని రకాల బోధనలు మీకు చేసినా సరే మీకున్న ఎనర్జీ లీకేజ్ వల్ల, మీ మనసుకున్న రంధ్రాల వలన, కానీ లీకేజ్ వలన నేను ఎంత నాలెడ్జ్ ఇచ్చినా సరే అది మీలో ఇంకట్లేదు, సో ఏం ఉపయోగము, నేను ఎంత నాలెడ్జ్ ఇస్తే ఏం ఉపయోగము అని చెప్పేసి అన్నారన్నమాట. సో అంటే ఏంటి, మనకు కూడా మన గురువులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మన గురువులు మన పేరెంట్స్ కూడా రకరకాల నాలెడ్జ్ మనకి ఇస్తూనే ఉంటారు. కానీ ఆ నాలెడ్జ్ ని మనలో ఇన్బిల్డ్ చేసుకోవడంలో మనం విఫలమవుతున్నాం. సో ఈ కుండకున్న కన్నాల వల్ల ఏ విధంగా అయితే ఎనర్జీ లీక్ అవుతుందో అదే విధంగా మన జీవితంలో కూడా మన మనసుకుండే కన్నాల వల్ల రకరకాల బాధల వల్ల అవ్వచ్చు ఈ ఎనర్జీ మొత్తం అనేది లీక్ అయిపోతూ ఉంది. సో ఈ ఎనర్జీ మొత్తం లీక్ అయిపోవడం వలన మన మైండ్ స్టెబిలిటీ ఉండదు, మన ఫైనాన్షియల్ కెరీర్ స్టెబిలిటీ ఉండదు, మన ధ్యానం ఉండదు, ఇలాంటివి ఏమి ఉండవు అసలు. లైఫ్ లో స్ట్రగుల్స్. కారణం ఏంటంటే మనం నేర్చుకున్నది ఏది కూడా మనం వంట పట్టించుకోవట్లేదు, ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాం. ఇలా రకరకాల కారణాల వల్ల ఎనర్జీ లీకేజ్ వల్ల ఏమవుతుందంటే అది మన జీవితం మొత్తం కూడా చిందరబందర అయిపోతుంది. సో గురువు గారు, సరే అయితే అంతా బాగానే ఉంది కదా, మరి నేను ఈ ఎనర్జీ లీకేజ్ అని అన్నారు కదా, మరి వీటిని ఏంటి ఏం చేయాలి అంటే అసలు మనకుండే ఎనర్జీ లీకేజ్ అసలు ఏమిటి అని అడిగారు అండి. సరే ఎనర్జీ లీకేజ్ అంతా బాగానే ఉంది, మీరు ఎనర్జీ లీకేజ్ అంతా కూడా మీరు ఓవర్కమ్ చేయాలంటున్నారు కదా, అసలు ఎనర్జీ లీకేజ్ ఏంటి, మన మనసుకుండే ఎనర్జీ లీకేజ్ ఏంటి, కన్నాలు ఏమిటి అంటే అప్పుడు గురుగారు చెప్తారు, ఆయన మనసుకుండే ఎనర్జీ లీకేజ్ అంటే ఏమీ లేదు, నీ యొక్క గుణాలు ఏంటి, ఒకళ్ళ మీద కంప్లైంట్ చేయటము, కోపము, ఈగో, గ్రాటిట్యూడ్ కృతజ్ఞత లేకపోవటము, విమర్శించడము, నువ్వు ఒక ఎదుటి వ్యక్తిలో ఎత్తి చూపటము, ఎదుటి వ్యక్తిలో ఉన్న మళ్ళీ ఏంటంటే నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో నెగిటివ్ చూడటము, ఇవన్నీ కూడా మన ఈగో కోసము, మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడం కోసము రకరకాలుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాము. అది తెలుసో తెలియక మనం బిహేవ్ చేస్తూ ఉంటాము. ఏంటి, ఒకరి మీద గాసిప్ చెప్తూ ఉంటాము, ఒకరి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాము, ఎదుటి వ్యక్తిలో ఒక లేని స్థానాన్ని మనం విమర్శిస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా మన మనసుకు ఉన్న లీకేజ్. ఎప్పుడైతే ఈ లీకేజ్ అన్నిటిని నువ్వు ఓవర్కమ్ చేస్తావో, పూడ్చిపెడతావో, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసి ఆ గురుగారు వచ్చి పిల్లాడికి చెప్పారన్నమాట. అయితే ఆ పిల్లాడు, సరే మాస్టర్ అంతా బాగుంది, ఇప్పుడు ఈ లీకేజ్ చేయడానికి ఏం చేయాలి, సో ఏం చేయాలి అని చెప్పేసి అడిగాడు అనమాట. సో ఆ లీకేజ్ పూడ్చడానికి ఏం చేయాలనేది మనం క్లాస్ లాస్ట్ లో చెప్దాం. ఈ లోపు కాస్త మన ఎనర్జీ లీకేజ్ ఏ విధంగా చేస్తాము, మనం చేయాల్సిన పనులు ఏంటి అనేది చూద్దాము. ఆ తర్వాత ఇదన్నిటిని క్లబ్ చేసి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలనేది చూద్దాం, ఓకేనా. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మనం చూసాం కదా, ఇక్కడ ఎనర్జీ లీకేజ్ ఇన్ని విధాలుగా అవుతుందంటే మనం ఒకరి మీద విమర్శించడం అవ్వచ్చు, ఒకరి మీద కోపం చూపించడం అవ్వచ్చు, ఈగో చూపించడం అవ్వచ్చు, కంప్లైంట్ అవ్వచ్చు, గ్రాసిప్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్న ఎనర్జీ లీకేజ్. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం ఒక దృష్టికోణం ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ మనం
ఒక రెస్టారెంట్కి వెళ్ళాము లేకుంటే ఒక సినిమాకి వెళ్ళాము, అందరం సినిమా చూస్తాం. కానీ ఒకరికి ఆ సినిమా పాజిటివ్ గా చాలా మంచిగా ఉంది అనిపిస్తుంది, ఒకరికి అదే సినిమా చండాలంగా ఉంది అనిపిస్తుంది. ఇంట్లో అమ్మ వంట చేసి పెడుతుంది, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకో, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు, ఒక పిల్లోడికి ఆ అమ్మ చేసిన వంట అద్భుతంగా ఉంది అంటాడు, ఇంకొకటి ఏంటి మమ్మీ ఈరోజు ఇలా చేస్తారు అసలు బాగాలేదు అంటాడు. కానీ కారణం ఏంటి? అదే ఇంట్లో మెంబర్స్ అందరూ తింటారు, అందరూ అద్భుతంగా ఉంటారు, ఒక పిల్లోడు మాత్రం బాగాలేదు అంటాడు, ఇంకొకడు బాగుంది అంటాడు. దానికి కారణం ఏంటంటే వాడి యొక్క దృష్టికోణం. అంటే వాడు ఏ విధంగా అయితే సమాజాన్ని అవ్వచ్చు చూస్తున్నాడో మన ఆడికి అదే విధంగా కనబడుతుంది. అంటే మరి ఇది ఎలా సాధ్యమవుతుంది, ఎలా వస్తుంది అంటే ఎగ్జాంపుల్ మనకి చిన్నప్పుడు మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు అందరం కూడా ఏంటి క్లీన్ మైండ్, రైట్? అందరం కూడా పసికందులాగా వస్తాము. ఎవ్వరు కూడా ఉన్నతమైన టాలెంట్ తో రారు, ఏమీ లేకుండా రారు. అందరం కూడా ఈ భూమి మీదకి వచ్చేది ఏదో ఒకటి సాధించడానికి వస్తాం, రైట్? సో అందరం కూడా ఇంటి క్లీన్ మైండ్ అంటే అద్దం లాంటి మనసుతో మనము ఈ భూమి మీదకి వస్తాం. కానీ ఏమవుతుంది? క్రమేపీ అంటే చిన్నప్పుడు పిల్లడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు? స్టార్టింగ్ లో మొదట్లో బంగారడానికి పిల్లడు బంగారం స్టార్ట్ చేసి ఏం చేస్తాడు? మెల్లగా లేచి నిలబడతాడు. కానీ ఆయన లెగిసి నిలబడి నడిచే ప్రయత్నంలో మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడిపోతాడు. కానీ ఈ ప్రయత్నంలో వాడు ఏం చేస్తాడు? హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు, ఓకేనా? నవ్వుతూ మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ పడిపోతాడు. క్రమేపీ ఏమవుతుంది? మెల్లమెల్లగా ఆడు పడిపోయాడని చెప్పేసి వాళ్ళ అమ్మని తిట్టడు, అలా పడిపోయాడని చెప్పి గొచ్చని కొట్టాడు, వాళ్ళ నాన్నగారి సరిగ్గా గైడెడ్ చేయట్లేదు అని చెప్పి నాన్నగారిని తిట్టాడు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. కొద్ది రోజులకి ఏమవుతుంది? మెల్లగా నడుస్తూ హ్యాపీగా నడుస్తాడు. మరి అదే మనము ఆ స్టేజ్ నుంచి వచ్చిన మనము ఈ రోజు ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు సఫర్ అవుతున్నాం అంటే దానికి కారణము మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్. సో దానికి ఏంటి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే, చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర నుంచి వచ్చిన రిజెక్షన్స్ అవ్వచ్చు, లేకుంటే సమాజం నుంచి వచ్చే రిజెక్షన్స్ అవ్వచ్చు, లేకుంటే వాడి జీవితంలో వాడు చేసిన తప్పుల వల్ల ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాడిని కాస్త నెగిటివ్ మైండ్ సెట్ లో కంప్లీట్ గా దించేస్తాయి. ఎగ్జాంపుల్, ఒక పిల్లోడికి మ్యాథ్స్ సరిగ్గా రాదనుకోండి, ఆడు మ్యాథ్స్ లో పనికిరాడు, కానీ మనం ఏం చేస్తాం అంటే ఆడు మొత్తానికే పనికిరాడనే విధంగా ట్రీట్ చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే, నువ్వు ఇది చేయలేవరా అంటే వాడు ఫస్ట్ దానికి స్ట్రాంగ్ బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆడేమనుకుంటే నేను నిజంగానే చేయలేనేమో, అందుకే నేను అందరూ ఇలా అంటున్నారు అని చెప్పి ఆడు ఫీల్ అవుతాడు. సో అవి ఏమవుతుంది? క్రమేపీ అది నెగిటివ్ మైండ్ సెట్ అనేది బిల్డ్ అయిపోతూ ఉంటుంది. అంటే మనము ఈ చిన్న మన జీవితంలో జరిగి రకరకాల రిజెక్షన్స్ ఏవైతే ఉంటాయో మన మనసు పైన ఒక లేలా కూసిపోతాయి. సో అందులో ఎగ్జాంపుల్ ఏంటి మనకి అంటే, మనం ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకున్నాం అనుకోండి, కళ్ళద్దాల పైన డస్ట్ పడింది అనుకో, అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? బయట ప్రపంచం అంతా డస్టీగా ఉన్నట్లు కనిపిస్తుంది. సో మన అద్దం లాంటి మనసు పైన రకరకాల మలినాలు పడడం వలన, అంటే రకరకాల కారణాల వల్ల, మన జీవితంలో జరిగిన కారణాల వలన అది కంప్లీట్ గా మలినమైపోయి మనకు అంటే బయట ప్రపంచం చూస్తే, ఆ అద్దంలో చూస్తే బయట ప్రపంచం అంతా కూడా చెత్తగా కనబడుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే బయట ప్రపంచం అంతా చెత్తగా ఉంది అనుకుంటాం తప్పితే మన కళ్ళద్దాలు సరిగా లేవు, సో మన మనసు సరిగ్గా లేదు, అందుకోసమే బయట ప్రపంచం అంతా మనకు అలా కనిపిస్తుందని ఎప్పుడు అనుకోం. కానీ ఏంటి, కొంతమంది అది తెలుసుకుంటారు, క్లీన్ చేసుకుంటారు, జీవితాన్ని బాగు చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే కనీసము వాళ్ళ అద్దాల పైన, వాళ్ళ మనసు పైన ఇలా రకరకాలుగా డస్ట్ అనేది ఫామ్ అయిపోతుందనే విషయం కూడా అబ్జర్వ్ చేయరు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎవరైతే అబ్జర్వ్ చేసి ఎవరైతే తెలుసుకుంటారో, తెలిసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. ఎవరైతే తెలుసుకోలేకపోతారో వాళ్ళ సామర్థ్యం కన్నా తక్కువ పొజిషన్ లో వాళ్ళు సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, మన ఆలోచన విధానాన్ని మనం మార్చాలి. ఇప్పుడు మనము మన గురువు గారు అవ్వచ్చు, ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఏంటి, ఎవరికైనా చెప్పాను మన వెల్ విషెస్, మనం బాగా సెటిల్ అయిన వాళ్ళు చెప్తే వాళ్ళేంటి మనకి ఏదో ఒక సజెషన్ ఇస్తారు, ఓకే? లేదా ఒక గురువు గారు చెప్తారు, లేకుంటే ఏ పుస్తకాలు చదవండి, లేక మంచి మంచి ఆల్రెడీ జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళని అండ్ పాడ్కాస్ట్లు వినండి, వాళ్ళు న్యూస్లు చెప్తా ఉంటారు కదా, అలాంటివి వినండి, మంచి విషయాలు చెప్తే వినండి, లేకుంటే బయోగ్రఫీలు చదవండి అని చెప్తారు. సో ఎవరు ఏం చెప్పినా నిర్ణయం తీసుకోవాల్సింది మనమే, చెయ్యాల్సింది మనమే. మన గురువు గారు ఏంటి, క్లాస్ లో సార్ వినబడతలేదు, పాఠాలు బ్రేక్ అవుతుందండి మీ మాట. అసలు వినిపెట్టలేదమ్మా, వాయిస్ రిపీట్ వినబడతలేదు. అవుతుందా? ఇప్పుడు బాగుంది. వినిపిస్తుంది అక్క, మేడం వినిపిస్తుందండి. మీకు
మేడం ఒక్కడికే అలా ఉందా, అందరికీ అలా ఉందా? లేదు సార్ లేదు సార్, అందరికీ వినిపిస్తుంది. అందరికి బ్రేక్ అయింది. అంటే సార్ ఒక ఆ, మాట, ఒక్కళ్ళకే మేడం కొద్దిగా స్లోగా ఉంటుంది ఆ, వాయిస్. అది కొంచెం కొద్దిగా దగ్గరికి మీరు. గట్టిగా చెప్పాలి. ఓకే, సార్. సరే సరే, గట్టిగా చెప్తాను, ఓకేనా. ఉమ్. సో ఇప్పుడు ఏంటంటే మన గురువు గారు అవ్వచ్చు, పుస్తకాలు అవ్వచ్చు, మనకేంటి మంచి విషయాలు నేర్చుకోండి అని చెప్తారు, మనం చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ అద్దం లాంటి మనసుని బాగు చేసుకోవాల్సినది, తుడుచుకోవాల్సింది, క్లీన్ చేయాల్సింది మనమే. సో దానికోసం ఏ గురువు గారు రారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు జస్ట్ డైరెక్ట్ చేయడం వరకే చేస్తారు, కానీ చివరికి మనం ఆ పని చేయాల్సింది మనమే. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటి, ఇప్పుడు గడ్డి వరకు తీసుకెళ్ళండి అంటారు, సో పెడతాము. కానీ అది తినాల్సిన బాధ్యత ఎవరిది? ఆవైతే ఆవుది, గేదైతే గేదెది. కానీ అది వచ్చి మనం తినిపించలేం కదా. అదే విధంగా మన గురువు గారు, మన పెద్దలు ఏమైనా మనకి చెప్పారంటే అది చెయ్యాల్సింది మనమే. సో మనం జీవితాన్ని బాగు చేసుకోవాల్సింది మనమే తప్ప వేరే వాళ్ళు ఎవరు వచ్చి మన జీవితాన్ని ఉద్ధరించరు. సో అది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఏ క్షణం అయితే మనం రియలైజ్ అవుతామో, ఆ రియలైజ్ అయినప్పుడు మన జీవితాన్ని మనం బాగు చేసుకోవడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ అనేటిని మనం తీసుకుంటాము, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి మనం చెప్పుకున్నాము, ఒకటి మన ఎనర్జీ లీకేజ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఆలోచన విధానం. ఒక విషయం ఒకరికి పాజిటివ్ గా కనబడుతుంది, ఇంకోటి నెగిటివ్ గా కనబడుతుంది అంటే అది వాళ్ళ యొక్క ఆలోచన లోపము, ఆలోచన దృష్టి లోపము. అంటే మనం ప్రపంచాన్ని ఏ దృష్టితో అయితే చూస్తామో మనకి ప్రపంచము అదే విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఏంటి, మనం మన మైండ్ సెట్ ని మార్చుకుంటే మనకంతా కూడా మనం మంచిగానే కనిపిస్తుంది అనేది నేను చెప్పదలుచుకుంది. ఇంకో పాయింట్, మనము మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఉండేటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళమని మారం చేస్తారు, లేకుంటే వాళ్ళ హోంవర్క్ సరిగ్గా చేయరు. మనం ఏం చేస్తామంటే పిల్లోడు స్కూల్కి వెళ్తే దెబ్బలు తింటాడని చెప్పేసి మనం ఏం చేస్తామంటే వాడ హోంవర్క్ని కూడా మనమే చేసేస్తాం, ఓకేనా. ఎందుకోసమని, పిల్లాడి మీద ఉన్న మనకి ఉన్న అతి ప్రేమ మీద ఆ హోంవర్క్లు కూడా మనమే చేసి వాడిని స్కూల్కి పంపిస్తాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ పిల్లోడు ఆ సిచ్యువేషన్ నుంచి వాడు ఏంటి ఎస్కేప్ అవుతాడు. అంటే స్కూల్లో మాస్టర్తో పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ పనిష్మెంట్ నుంచి వాడు ఎస్కేప్ అవుతాడు. కానీ అదే సిచ్యువేషన్ వాడు రిపీట్ చేస్తాడు. ఎందుకోసం అంటే వాడు దాని నుంచి ఏమీ నేర్చుకోలేదు. సో ఆ నేర్చుకోకుండా అడ్డుపడేది ఎవరు? మనమే. అంటే మనము తెలుసో తెలియకో మన పిల్లోడి మీద ఉన్న ప్రేమతో మనము వాడి మీద గారాబం చేస్తూ వాడి జీవితంలో వాడు వెదగకుండా మనము మారం గారాబం వలన, మనం అతి కేరింగ్ అతి ప్రేమ వలన వాడి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలను వాడు నేర్చుకోడు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పిల్లోడు ఏదైతే ఉన్నాడో వాడు హోంవర్క్ చేయలేదు కదా, హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్తే టీచర్ దండిస్తారు, కొడతారు, పనిష్మెంట్ ఇస్తారు. మనం ఏం చేస్తాము, అదే ఆ పరిస్థితి నుంచి వాడిని ఎస్కేప్ చేస్తున్నాం. కానీ అదే నిజ జీవితంలో వాడు పెద్ద అయిన తర్వాత ఆఫీస్లో వర్క్ చేయకపోతే వాడు పనిష్మెంట్ వస్తుంది. అప్పుడు ఏ పేరెంట్ వెళ్ళి చేస్తారండి? సో మన జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా మనకి ఏదో ఒకటి నేర్పడానికే వస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే మనం పిల్లల మీద అతి గారాబంతో ఆ పనులు మనం చేసి వాడి జీవితంలో వాడు ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తాం. వాడు రియల్ లైఫ్ లో ఇలాంటి కష్టాలు వచ్చేటప్పుడు ఎదుర్కోలేడు. ఆ ఎదుర్కోలేకపోవడం కారణం ఎవరు? మా పేరెంట్‌కి మనము. కానీ మనం ఏంటంటే, మనం తెలుసో తెలియక మన పిల్లల మీద ప్రేమతో మనం ఈ గారాబం చేస్తాము కదా! ఈ గారాబం చేయడం వలన వాడు నిజ జీవితంలో వాడు పెద్ద అయిన తర్వాత అదే ప్రాబ్లమ్ వేరే రూపంలో వస్తది. వేరే రూపంలో వచ్చేటప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని వాడు ఫేస్ చేయలేక సతమతమవుతూ చాలా డిప్రెషన్‌కి లోనవుతాడు. హ్మ్. ఇంకోటేంటంటే, మన జీవితంలో జరిగే మనమేం చేస్తాం, మంచికైతే మనము క్రెడిట్ మనం తీసుకుంటాం. మన జీవితంలో చెడు జరిగిందనుకోండి పక్కోళ్ళ మీద నెడతాం. ఆ! అవునా కదా! అది చాలా తప్పు. ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలున్నారు. వాళ్ళు పొలం పనులు చేస్తూ ఉంటారు. పొలం పనులు చేసేటప్పుడు వాళ్ళకి పొలం దున్నేటప్పుడు ఒక బిందె దొరుకుతుంది. ఆ బిందెలో కొద్ది బంగారం నాణేలనేవి దొరుకుతాయి. ఆ నాణేలు దొరికితే అప్పుడేంటంటే ఆ భర్తేమో అది చూస్తాడు. ఇది చూడవే ఇక్కడ ఏదో ఉంది. ఆయన దున్నుతూ ఉంటాడు. చూస్తే ఆ భార్య వచ్చి ఏం దొరికింది ఏంటని చూస్తాము. చూసేసరికి అందులో బంగారు నాణేలు ఉన్నాయి. ఈ బంగారు నాణేలు ఉంటే చాలా ఏంటి వ్యవసాయ కుటుంబానికి తెలియనిదేముంది, చాలా సంతోషపడతారు కదా! సో సంతోషపడుతూ అవి తీసుకొచ్చి ఇంట్లో బీరువాలో దాస్తారు. బీరువాలో దాస్తారు, అంతవరకు బానే ఉంది. అయితే వాళ్ళు ఊరెళ్ళాల్సి వస్తదన్నమాట. ఊరెళ్ళాల్సి వస్తే అప్పుడేంటి ఆ బంగారం ఇంట్లోనే ఉంది. ఆ విషయం ఆళ్ళకి తెలుసు, బయట వాళ్ళెవరికీ తెలీదు. కాబట్టి ఆ బంగారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టి తాళం వేయమని చెప్పారన్నమాట.
అయితే తాళం వేయమంటప్పుడు ఇతనేంటి తాళం వేయవే అని అలా హస్బెండ్ వచ్చి భార్య చెప్తే భార్య ఏమో వచ్చి ఏం చేసింది, భర్త నేను వేయలేను మీరే వేయండి అని చెప్తుంది అనమాట. అయితే ఈ భర్త వచ్చి ఆ ఇంటికి తాళం వేసుకుని వెళ్తాడు. ఇంటికి తాళం వేసుకుని వెళ్తే అనుకోకుండా అన్ఫార్చునేట్ గా ఆ ఇంట్లో దొంగలు పడి బంగారం పోయింది. పోతే అండి ఇప్పుడు ఏంటి పోయింది బంగారం పోయింది, దొంగలు పడ్డారు అనగానే ఊర్లో అంటే ఊర్లో అవ్వచ్చు వీధిలో అవ్వచ్చు ఆ కాలనీలో ఉన్న జనాలు అందరూ కూడా వచ్చారు. వచ్చి ఏంటి అంటారన్నమాట, ఈ ఈ కాలనీలో ఇలాంటి జరుగుతుందని నాకు ముందే తెలుసు, ఇక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంది అంటాడు ఒకడు. ఒకడు వచ్చి మీ ఇంటి తలుపులు సరిగ్గా లేవు అంటారు ఒకరు. ఇంకొకరు వచ్చి ఏంటి ఆ తాళం కప్ప చిన్నది అయిపోయింది అందుకోసం అలాగ అయింది అంటారు. ఇంకొకడు పాత తాళం కప్పది అందుకోసం అలాగ అయింది, ఇంట్లో కిటికీలు అలా లేవు, కిటికీలకి గాలి వెళ్తుంది, ఆ గాలి వెళ్ళడం వల్ల ఆడికి కనిపించింది అందుకోసం అలా చేశాడని చెప్పేసి అంటారు. అంటే జరిగిన విషయాన్ని అందరూ కూడా ఏదో ఒక విధంగా ఎత్తి చూపుతారు తప్పితే దానికి పరిష్కారం మాత్రం భార్య ఉంటది నీ వల్ల అంత జరిగింది అని చెప్పేసి, నీకు ముందే చెప్పాను సరిగ్గా తాళం వేయమని, నువ్వు సరిగ్గా తాళం వేయలేదు అని చెప్తుంది. అండ్ నువ్వు తాళం వేయమన్నది పెట్టికి తాళం వేయమనవా ఇంటికి తాళం వేయమనవా, నేను ఇంటికి తాళం వేస్తానని చెప్పేసి భర్త అంటే, లేదు మనం బయటకు వెళ్తున్నాం కానీ నేను ఆ బంగారం ఉన్న పెట్టికి తాళం వేయమని చెప్పి భార్య అంటది. సో ఇక్కడ ఏంటి అప్పుడు ఏంటి అందరూ ఈయన బ్లేమ్ చేస్తారు, మరి ఈడు బ్లేమ్ చేసి ఈడేం చేస్తాడు చివరికి, సరే ఇది అందరు నన్ను అంటున్నారు మరి ఆ దొంగ పరిస్థితి ఏంటి, నేను దొంగతనం చేయలేదు కదా దొంగ వచ్చి దొంగతనం చేశాడు మరి దొంగ పరిస్థితి ఏంటి అని చెప్పి ఈడి తిరిగి అడుగుతారు అనమాట. అంటే అక్కడ ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళొకరు బ్లేమ్ చేసుకుంటూ పోయారు. ఏంటి ఊర్లో జనాలు వచ్చి మీ ఇంటికి ఇది లేదు మీ ఇంటికి అది లేదు ఈ కాలనీలో ఎలా జరుగుతుందో తెలుసు అలా జరుగుతుందని తెలిసి ఆ ఇంట్లో ఊర్లో వాళ్ళు అంటారు. భర్త వచ్చి భార్య అంటది, భార్య వచ్చి భర్త అంటాడు, భర్త వచ్చి మా దొంగన అంటాడు తప్పితే ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఏంటంటే ఆ దొంగతనాలు నెత్తి మీద వేసుకోమని కాదు, సరే జరిగింది ఇదే జరిగింది ఇప్పుడు ఏం చేయాలి, దీని పరిష్కార మార్గం ఏమిటి, ఏం చేస్తే ఆ పరిస్థితి నుంచి బయటపడతారు, ఏం చేస్తే మళ్ళీ అది రికవర్ చేస్తారు అనే విధంగా ఎవ్వరు కూడా ఆలోచించరు. ఇది మన జీవితంలో జర చాలా రకాలుగా జరుగుతుంది. అయితే మనం ఇక్కడ ఈ బంగారం అనేది ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ మన జీవితంలో జరిగే మంచి కనుకోండి, మన జీవితంలో ఏదైనా మంచి జరిగితే మనం ఏంటి ఆ క్రెడిట్ మొత్తం అది నా వల్లే జరిగింది, నేను ఇలా చేయడం వల్ల అది సక్సెస్ అయ్యాము, ఇది చేయడం వల్ల ఇలా చేయడం వల్ల పని అయింది, నేను చెప్పడం వల్ల నేను సజెషన్ ఇవ్వడం వల్ల అది పని పూర్తి అయ్యింది అని చెప్తాం. అదే ఆ రోజు ఆ పని అవ్వలేదనుకో, ఆ పక్కింటి ఆవిడ వచ్చింది ఎదురుగా నీ పనిలోకి వెళ్ళాడు ఆ పక్కింటి ఆవిడ వచ్చింది అందుకోసమే పని అవ్వలేదు, లేదంటే నల్ల పిల్లి వచ్చింది అది పని అవ్వలేదు. సో ఇవన్నీ మీకు తెలిసినవే మీ చిన్నప్పటి, ఎందుకంటే మీరు నా జీవితం నాకు తెలిసిన కన్నా చాలా పెద్దవాళ్ళు కాబట్టి ఇవన్నీ మీరు తెలిసినవే, కానీ అవి మీరు అబ్జర్వ్ చేసి ఉండరు, అది నిజమే కదని ఆలోచన రాదు కాబట్టి నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అంతే తప్పితే మీకు తెలియదని కాదు. సో అదే మనము మన జీవితంలో జరిగిన మంచికైనా చెడుకైనా రెస్పాన్సిబిలిటీ మనమే. కానీ మనం ఏం చేస్తామంటే ఆ క్రెడిట్ కాస్త వేరే వాళ్ళకి ఇస్తాము. ఏంటి మంచి జరిగితే క్రెడిట్ మనం తీసుకుంటాము, మన జీవితంలో చెడు జరిగితే ఆ క్రెడిట్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. సో అది చాలా తప్పు. ఇది కూడా వన్ ఆఫ్ ది లీకేజ్. ఏంటి బ్లేమ్ చేయడం, పక్కోళ్ళ మీద నెట్టేయడం. మన జీవితంలో జరిగే మంచికైనా చెడుకైనా మనమే కారణము, కానీ మనము అది అబ్జర్వ్ చేయము. మనం ఏమనుకుంటామంటే కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి, రకరకాల ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. సో ఆ ఇష్యూ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే భర్త తప్పు చేశాడు అనుకో వాడు చేసిన తప్పుని పదే పదే ఎత్తి చూపుతాం, లేని భార్య తప్పు చేస్తుంది అనుకో ఆ డబ్బుల విషయంలో మేనేజ్మెంట్ విషయంలో అవ్వచ్చు మనం భార్యని పదే పదే ఎత్తి చూపుతాం. కానీ ఆ ఎత్తి చూపడం వలన ఎటువంటి సొల్యూషన్ ఉండదు. మనం చెయ్యాల్సింది ఏంటంటే దాని పరిష్కార మార్గాలు వెతకాలి, రెండోసారి అది రిపీట్ అవ్వకుండా చూడాలి. కానీ మనము అది ఆ పని మానేసి ఒకళ్ళకు దిప్పు పొడుచుకోవాలని చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ సమస్యకు పరిష్కారం రాదు, పోగా మన మధ్య ఉన్న బాండింగ్ ఏదైతే ఉంటుందో, రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్షిప్ అనేది కంప్లీట్ గా చెడిపోతుంది. కాబట్టి నేను అనేది చెప్పేది ఏంటంటే ఏ విషయానికైనా ఎవరిని బ్లేమ్ చేయకండి. ఈ బ్లేమ్ చేయడం వలన పరిస్థితులకి పరిష్కారాలు రావు. సో దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరైనా పర్లేదు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దానికి ఏం చేయాలి అంటే ఇప్పుడు దొంగతనం జరిగింది సార్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఆ దొంగ నేను అవుతాను కదంటే, నేను దొంగతనానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోమనట్లేదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేస్తే దాని పరిష్కారం దొరుకుతుంది అనేది నేను తీసుకోమంటుంది. ఓకేనా. ఇంకోటి మనం మన జీవితంలో ఇంకోటి చేయాల్సింది డొనేషన్ సేవా రూపంలో జావా అంటాం కదా.
సో మనం ఇప్పుడు కూడా మనకి రావాలి రావాలనుకుంటాం తప్పితే మనం ఒకరికి ఇద్దామనే ఆలోచనలో ఉండదు. సో తెలుసో తెలియకో మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, వేరే అవ్వచ్చు, మనకి కొన్నిసార్లు సహాయం అడుగుతాం చూస్తాం మనం. ఓకేనా? సహాయం అడుగుతారు, మనం ఏం చేస్తాము, కొన్నిసార్లు మన దగ్గర ఉన్నా లేవని చెప్తాం. అవునా? లేదంటే మనం ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరో బెగ్గర్స్ ఉంటారు, వాళ్ళు రూపాయి డబ్బులు అడుగుతారు. సో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది అనుకోండి, డబ్బులు అడుగుతారు. డబ్బులు అడిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే లేవు అని చెప్తాం. కానీ మన దగ్గర ఉంచుకొని లేవు అని చెప్పొద్దు. ఓకేనా? వాడు 100 అడిగితే మీరు రూపాయి ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, తప్పలేదు. కానీ మీరు ఉంచుకొని లేవు అని చెప్పొద్దు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా విధానంటే మన చేసిన కర్మలను తొలగించుకోవడానికి మనకు కలిగే అదృష్టంగా మనం భావించాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా ఆ దృష్టికోణంతో చూస్తామో, మనకి ఎవ్వరు వచ్చి సహాయం అడిగినా మనకున్న దాంట్లో మనం సహాయం చేయడం నేర్చుకుంటాము. మనం ఏం చేస్తామంటే వాడు మిస్యూజ్ చేస్తాడు, వాడు తాగుతాడు, తందనలాడతాడు, బెగ్గర్స్ ఉంటారు. కొన్నిసార్లు మనకు తెలుసు వాడు రోజు అక్కడే ఉంటాడు, రోజు బెగ్గర అడుగుతాడు, వాడు ఏంటి మనం సాయం చేయాలా, రోజు వీడికి ఇదే పని, మనం సాయం చేయాలనే విధంగా చూస్తాము. కానీ వాస్తవానికి ఏంటంటే వాడు అది చేయడానికి పుట్టాడు. ఓకేనా? సో ఈ జన్మలో వాడు తలరాత అది. మనకేంటి, మనకి వాడు సాయం చేసే అదృష్టం మనం దొరికింది. కాబట్టి మనకు చేతనైనంత సాయము మనం చేయాలి. ఎప్పుడైతే మన చేతనైనంత సాయం మనం చేశామో మనకున్న కర్మలు అనేది చాలా వరకు తగ్గుదల వస్తాయి. అది ఒక డబ్బుల రూపంలో అని చెప్పట్లే, నీ దగ్గర ఏది ఉంటే అది అవతల వరకు సేవ చేయడానికి ట్రై చేయి. నువ్వు మంచి టీచర్ అనుకోండి, నీకు సబ్జెక్ట్ ప్రతి ఒక్కరు మీరు ధ్యానం చేశారు, మంచిగా సబ్జెక్ట్ సంపాదించారు, ఓకేనా? మంచి మంచి పుస్తకాలు అవుతున్నారు, మంచిగా సబ్జెక్ట్ సంపాదించారు. మీకు తెలిసిన నాలెడ్జ్ నలుగురికి షేర్ చేయండి. కానీ ఉన్నది లేదని మాత్రం చెప్పకండి. ఓకేనా? ఇప్పుడు కొంతమంది బాగా సంపాదిస్తారు, వెల్ విషర్స్ వచ్చి "ఏ బాగా సంపాదిస్తున్నా" అంటే నేనేం సంపాదిస్తున్నాను, మా పిల్లలు ఏం సంపాదిస్తున్నారు, ఎప్పుడు మా మీద పడేస్తారు అనే విధంగా మనం ఫీల్ అవుతాం. ఇంకా లేడీస్ చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే, ఎవరైనా మంచి చీర కొనుక్కుంటే ఆ పక్క ఇంటి ఎదురింటి ఆవిడ వచ్చి "ఈ చీర బాగుంది" అంటారు. మనం ఏం చేస్తాం వెంటనే, ఈవిడ కళ్ళు ఎప్పుడు నా మీద ఉంటాయి ఉం? అనే విధంగా మనం అనుకుంటాం. కానీ మనం ఏంటి యాక్సెప్ట్ చేయము. అంటే ఇంకా అప్పుడు ఏంటి ఏంటి బేసిక్ మనం చేయాల్సిందంటే యాక్సెప్టెన్స్. అంటే ఎవరైనా మనకి అప్రిషియేట్ చేసేటప్పుడు మనం యాక్సెప్ట్ చేసే గుణం మనకు లేదనుకోండి, అప్రిషియేషన్ మన జీవితంలో కరువైపోతుంది. అంటే ఇప్పుడు ఏదో ఒక రూపంలో మనకు డబ్బులు మన దగ్గరకు వచ్చాయి, ఏదో లాటరీ రూపంలో అవ్వచ్చు, ఏదో ఒక రూపంలో అవ్వచ్చు, అంటే కష్టపడడం అవ్వచ్చు, జీతం రూపంలో అవ్వచ్చు, ప్రమోషన్ రూపంలో అవ్వచ్చు, ఏదో ఒక రూపంలో మనకు డబ్బులు మన దగ్గరకు వచ్చాయంటే ఫస్ట్ మనము దాన్ని అప్రిషియేట్ చేయాలి. లేదు నువ్వు ఇంట్లో ఫంక్షన్ చేసావు, నలుగురు వచ్చారు అండ్ మంచిగా తిన్నారు, నీకేమో బాగా చెప్పారు, బాగా ఫంక్షన్ చేశారు, అప్రిషియేట్ చేశారు, తీసుకోవాలి. నీ శత్రువు వచ్చాడు, వాడు నీకు విషయం చెప్పాడు, మనం ఏం చేస్తామంటే ముందు నవ్వుతాం, వెనకాతల మాత్రం వీడు వచ్చాడంటే ఏదో పెంట పెడతాడు నాకు అని వెళ్ళి అనుకుంటాం. వాడు ఏం పెడతాడో లేదో పక్కన పెట్టు, ఫస్ట్ నువ్వు అప్రిషియేట్ చేయి. నువ్వు వాడు చెప్తున్నాడు, వాడు నీకు వచ్చి థ్యాంక్స్ చెప్పాడు, నువ్వు రిసీవ్ చేసుకో. నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావో యూనివర్స్ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటది. సో నువ్వు మనస్తత్వంలో నువ్వు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే యూనివర్స్ ఇంకెందుకు ఇస్తుంది? యూనివర్స్ ఇవ్వాలి, ఎవరికి ఇస్తుంది? మనకి రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడికే ఇస్తుంది. మన ఎగ్జాంపుల్ మనం చూస్తే ఎప్పుడు కూడా ఉన్నవాడే ఇంకా ధనవంతుడు అవుతున్నాడు అంటాము, లేనివాడు ఇంకా లేడు అంటాము కదా. అలా ఎందుకు అంటాము? ఫస్ట్ అది మన మైండ్ సెట్ లో ఉంది. ఏంటంటే ఒక్కడు మన పక్కన ఉన్నవాడు కారు కొంటే మనం ఏంటి అది చూసి ఓర్చుకోలేమా, ఏముంది వాళ్ళ అత్తరు ఇచ్చిందే కదా అంటాము. వాళ్ళకి నీకు అత్తారు అని నీ అత్తరు నీకు ఇవ్వచ్చుగా, వాళ్ళకి ఇచ్చారంటే అర్థం ఏంటి? వాడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ అత్త మామలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, వాడు తీసుకోవడానికి రిసీవ్ ఉన్నాడు. కాబట్టి యూనివర్స్ ఆడికి అందించింది. ఆడికి అత్త రూపంలో వస్తే నీకు ఇంకో రూపంలో రావచ్చు. ఓకేనా? మనం ఏం చేయాలంటే యూనివర్స్ ఏ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటామో యూనివర్స్ అనేది మనకి ప్రతిదీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటది. కాబట్టి మనం ఏంటంటే ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోండి, మీరు ఉంచుకుంటా లేదనేది సెకండ్. ఓకేనా? మనం ఎగ్జామ్ ఫంక్షన్ గిఫ్ట్లు ఇస్తారు, గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు నీ శత్రువు అవ్వచ్చు, నీ మిత్రుడు అవ్వచ్చు, ఎవరేమి ఇచ్చినా తీసుకోండి, థ్యాంక్స్ చెప్పండి. దానివల్ల పోయేది ఏమీ లేదు, అంతే కదా. పోయేది తీసుకోండి, మీకు నచ్చితే ఉంచుకోండి, లేకుంటే వేరే వాళ్ళకి పాస్ చేయండి, తప్పలేదు కదా. అంతేగాని ఎవరు ఇచ్చినా సరే వద్దు అనకండి. ఎప్పుడైతే మనం వద్దు అని, అది డబ్బులు అవ్వచ్చు, గిఫ్ట్లు అవ్వచ్చు, అప్రిషియేషన్ అవ్వచ్చు, పొగడ్తలు అవ్వచ్చు, ఏదైనా అది ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు, కానీ నీ దగ్గరికి వచ్చిందంటే ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయి, నువ్వు తీసుకొని నీకు కావాల్సి ఉంటే నీ దగ్గర ఉంచుకో, నీకు అవసరం లేదనుకుంటే పక్కడికి పాస్ చేయి. నీకు అవసరం లేకపోవచ్చు, తర్వాత అది ఇంక వేరే వాళ్ళకి అవసరం అయి ఉండొచ్చు కదా.
సో మనం ఏం చేయాలి, మనకు వచ్చేట మనం తీసుకోవాలి, మనకు అవసరం లేదు అనుకుంటే మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి. సో దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి యూనివర్స్ నీకు ఏదో ఒక రూపంలో అది ఇస్తూనే ఉంటుంది. అయితే డబ్బులు అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా అప్రిషియేషన్ అవ్వచ్చు, ఏదో ఒక రూపంలో ఇస్తూనే ఉంటుంది. నీ జీవితంలో నీకు ఏది కావాలో అది నీకు అందుతూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే మనం ఎవరికి ఏమి ఇవ్వము, ఎవరికి ఏమి సాయం చేయము, ఈవెన్ మాట సాయం కూడా చేయము. మనకి అందరూ ఇచ్చేయాలి, మన జీవితంలో అంతా మంచిగా జరగాలి అనేది మనం మనుషులం కాబట్టి బేసిక్గా మనం అలా ఆలోచిస్తాము. కానీ యూనివర్స్ ఏం చేస్తుంది, ఎవరైతే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో, ఎవరైతే ఉన్న దాంట్లో వేరే వాళ్ళకి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడో వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలండి, ఎవరైనా మనకి అప్రిషియేషన్ అవ్వచ్చు, పొగడత అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఏ రూపంలో ఎవరేమి ఇచ్చినా, ప్రసాదం అవ్వచ్చు, ఎవరేమి ఇచ్చినా తీసుకోండి. మేము క్రిస్టియన్స్ అండి, వాళ్ళు ఇచ్చేది మేము తినమండి. మనుషులంతా ఒకటే, మతాలతో వచ్చింది మనుషులు మనం. అది విషయం మర్చిపోతారు, అది మాత్రం తీసుకోరు. నువ్వు తినవు, తీసుకో, ఫస్ట్ తీసుకో, థ్యాంక్స్ చెప్పు. ఏంటి ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వాళ్ళు ఏంటి ఆడి మతం గురించి పక్కన పెట్టి మనం మనం పక్క పక్క ఇంట్లో ఉన్నాం కాబట్టి మనం వాళ్ళకి తీసుకెళ్ళిస్తాం, వాళ్ళు మనకు తీసుకొచ్చి ఇస్తారు. సో వాళ్ళు ఏంటి, ఒక రిలేషన్షిప్ ని మనం చూస్తాం. ఏంటి అదే, వాళ్ళు మనకి ఇవ్వడం, మనం ఏంటి మన మన శ్రేయభిలాషులు అని చెప్పేసి వాళ్ళు మనకి తీసుకొచ్చి ఇస్తారు. లేదా మన పక్కన ఉన్న వాళ్ళమే కదా, తెల్లవారు మొక్కలు మొక్కలు చూసుకొని మనం వాళ్ళకి తీసుకెళ్ళిస్తాం. కానీ మనం ఇక్కడ ఏంటి, చూడవలసిన రిలేషన్షిప్ ని మనం మానేసి మనం ఏం చూస్తామంటే మతాలను చూస్తాం. మతాలను చూసి ఆ మతాలు మనకు అన్నం పెట్టవు. మనం చూడాల్సింది ఏంటి, అవతల వ్యక్తిలో ఉన్న మంచి కోణాలను మనం చూడాలి, అవతల వ్యక్తి ఏ విధంగా ఇస్తున్నాడో మనం చూడాలి. అవి చూడము, మనం అవి ఇంటెన్షన్ గా మనం చెయ్యము, కానీ ఇన్బిల్ట్ గా మనలో ఉండిపోయాయి. ఇవన్నీ కూడా ఎనర్జీ లీకేజ్ లో ఉన్న కారణాలు. ఇక్కడ మనం ఇప్పుడు ఈ స్టోరీలో మనం ఏం చెప్పుకున్నాము, గ్రాటిట్యూడ్ ఉండట్లేదు, అంతే కదా. ఇప్పుడు మనం ఏంటి, మనకి ఏం వచ్చినా మనం దాని పక్కన సంతృప్తి చెందాము. ఓకేనా, సంతృప్తి చెందాము. సో మనం వేరే వాళ్ళకి సహాయం చేయము. ఇక్కడ రెండు పదాలు, మన శాప ఉంది, సంతృప్తి ఉంది. ఒక్క నిమిషం. ఇక్కడ మనకి శాప ఉంటుంది, అలాగే మనము రిసీవ్ చేసుకునేటప్పుడు మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి, అలాగే మనం వేరే వాళ్ళకి సేవ చేయాలి. ఇది అప్రిషియేషన్. ఇప్పుడు ఏంటి చెప్పాను ఎగ్జాంపుల్ మీకు, ఏంటి ఒక అమ్మాయి ఉంది, లేడీ ఉంది, ఆ లేడీకి జుట్టు బాగుందంటే ఇంకొక ఆవిడ చూసి నీ జుట్టు చాలా బాగుంది, ఏమి రాసినవి ఏంటి అని చెప్పేసి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, అది మనం థ్యాంక్స్ చెప్పాం. ఈవిడిది ఎప్పుడు కూడా కళ్ళు నా మీద ఉంటాయి, నా జుట్టు ఏకంగా ఇంత పెరిగింది అని చెప్పి ఆవిడ ఎప్పుడు నా మీద ఏడుస్తుందని ఫస్ట్ మనం ఉంటాం. మనం ఏం చేయాలి, ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే నీలో పాజిటివ్ ఎనర్జీస్ అవుతాయి. సో అదే మనము ఎప్పుడు నా దృష్టి ఆవిడ మీద ఉంటుంది, నా మీద ఉంటుంది అని మనం ఎప్పుడైతే నెగిటివ్ గా ఆలోచించామో మనలో నెగిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో నెగిటివ్ ఎనర్జీ ఫ్లో అవడం వల్ల మనకి లాస్, వాళ్ళకి కాదు కదా. సో మనం ఏంటంటే వాళ్ళు దృష్టి పెట్టడం వలన నాకు ఇలా జరిగింది అనుకుంటావు, కానీ నీ దృష్టి లోపం వలన, నువ్వు ఇలా ఆలోచించడం వలన నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఫ్లో చేసుకుంటున్నావు కాబట్టి నీకు ఇలా జరిగిందని మనం రియలైజ్ చేయం. మనం ఏం చేస్తాము, ఆ పక్కోళ్ళ గురించి వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలా జరిగింది, ఆవిడ నాకు దిష్టి పెట్టింది, నాకు ఇలాగ జరిగింది అని మనం అనుకుంటాము. అది తప్పు. ఓకేనా, ఎప్రిషియేషన్ చేయడం వలన, ఒకరికి మన కృతజ్ఞత చెప్పడం వలన మనలో పాజిటివ్ ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. సో నువ్వు ఒకరు ఏదైనా మంచి పని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా వెళ్ళి కృతజ్ఞత చెప్పావు, థ్యాంక్స్ చెప్పావు, దానివల్ల ఏమవుతుంది, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, అవతల వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది, అవతల వాడు ఎంతో నవ్వుతూ నీకు రిప్లై ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు వైపుల నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవ్వటం వలన అది రేపు పొద్దున్న వేరే విధంగా మీకు హెల్ప్ అవ్వచ్చు, మీలో ఉన్న నెగిటివిటీని తగ్గిస్తూ ఉంటుంది. అదే మీరు ఒకరిని చూసి కోప్పడ్డమో చేయడం చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఆ కోపం ఆ వ్యక్తి ఉంటదా, మనం ఏం చేస్తాం, పక్కోడి మీద చూపిస్తాం, అంతే కదా. మనం ఇంకోటి చూస్తాం, నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఏదైనా ఒక విషయంలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అయితే మనం ఆ గొడవని రోజంతా క్యారీ చేస్తాము, రోజంతా మోస్తూనే ఉంటాము. మాస్టర్స్ ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగే ఎనర్జీ లీకేజ్ అయితే ఏమవుతున్నామో ఇవన్నీ కూడా అందులో భాగాలే. కాబట్టి ఇద్దరిని వేరే వేరేగా చూడొద్దు, వీటన్నిటిని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలనేది నేను లాస్ట్ లో కంక్లూడ్ చేస్తాను. ఓకేనా. సో మనం ఏంటంటే ఎదుటి వాళ్ళ లోపాలు మనం చూస్తాం కదా. సారీ, డైవర్ట్ అయిపోయింది. ఉమ్, మనకి మర్చిపోయిన మాస్టర్ ఏం చెప్తున్నాను, టాపిక్ డైవర్ట్. ఓకే, నో ప్రాబ్లం. సో మన జీవితంలో మంచిదనైతే మనం తీసుకుంటాము, చెడునైతే పక్క వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నాం. ఓకే, ఇప్పుడు ఇంకో కొత్త కాన్సెప్ట్ చెప్తాను. ఏమిటంటే ఒక బాటసారి ఉన్నాడు. సో ఆ బాటసారి
ఆడేంటంటే విహారయాత్ర చేయడం అనేది వాడి యొక్క డ్రీమ్. వాడికి జాబ్ అదే. ఏంటంటే రకరకాల ప్లేస్లు చూడటం, తిరగడం, ఆ ప్లేసుల్ని అన్వేషించడం, అక్కడ ఉన్న విషయాల్ని ఎక్స్ప్లోర్ చేయడము వాడి యొక్క దినచర్య. ఓకేనా. అయితే వాడేంటి, రకరకాల ప్లేస్లు తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఆయనకి ఇంకో బాటసారి చెప్పాడు. ఏంటంటే టూరిస్ట్ అన్నమాట. చెప్పాడు, ఇక దగ్గరలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక మాట్లాడే నుయ్యి ఉంది. ఆ నుయ్యి నీకు అన్ని విషయాలను చెప్తాది. నువ్వు ఏది అడిగితే అది ఆ నుయ్యి నీకు చెప్తాది అని చెప్పి అన్నాడు. ఇదేంటి, ఇప్పటి వరకు కూడా నేను రకరకాల మనుషులు చూసాను, రకరకాల దేశాలు తిరిగాను, అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా మాట్లాడే నుయ్యి నేను ఎప్పుడు చూడలేదు. సో ఇది ఒక మనకి కొత్త ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ ని మనం ఒకసారి వెళ్ళి చూద్దాము. ఓకేనా. చూద్దాము, మాట్లాడుకుందాం, తెలుసుకుందాం అని చెప్పేసి తను డిసైడ్ అయ్యాడు. అయితే అతను చెప్పాడు ఏంటంటే, నువ్వు ఏదైనా సరే మనస్ఫూర్తిగా అడిగితేనే, మనస్ఫూర్తిగా ఉంటేనే అది నీకు రిప్లై ఇస్తుంది, లేకపోతే రిప్లై ఇవ్వదు అని చెప్పేసి తోటి బాటసారి చెప్పాడు. సరే ఇదేదో బాగుంది కదా, నేను కూడా తెలుసుకుంటాను. అసలు నువ్వు మాట్లాడే నువ్వు అంటే ఎంత విషయము, నా జీవితంలో ఎంత అదృష్టవంతుని నేను. నాకు నూతితో మాట్లాడే నువ్వు అంటే తెలుసు కదా, బావి. ఆ బావితో మాట్లాడే అదృష్టం నాకు దొరికింది. సో నేను ఈ రోజు ఎలా అయినా సరే ఆ బావి దగ్గరికి వెళ్ళాల్సిందే, నేను మాట్లాడాల్సిందే అని చెప్పేసి ఆ టూరిస్ట్ నిర్ణయించుకుంటాడు. అయితే వెళ్ళాడు అన్నమాట. వెళితే రోజంతా ఎదుగుతాడు. అడవిలో ఆ నుయ్యి ఆయనకి కనబడదు. రోజంతా వెతికి 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 చివరికి ఎండ్ ఆఫ్ ద డేకి అదేదో ఒక విధంగా ఆ నువ్వు ఇతని అతను ఫైండ్ అవుట్ చేశాడు. ఫైండ్ అవుట్ చేసి ఒకటి అడిగాడు, నేను ఇన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాను, ఇంతమందిని చూస్తూ ఉన్నాను, రకరకాల ప్రజలను చూస్తూ ఉన్నాను, నాకు ఒక్కటే డౌట్. నేను ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి తాపత్రయపడతారు, జీవితంలో అది కావాలంటారు, ఇది కావాలంటారు. నాకు వీళ్ళందరిని చూసిన తర్వాత నాకు కలిగిన డౌట్ ఒకటి ఉంది. ఏమిటి అంటే, అసలు జీవితం అంటే ఏమిటి? ఎందుకు ఈ జనాలు ఇన్ని రకాలుగా రకరకాల కోరికలతో, రకరకాల ఆశలతో, రకరకాల డ్రీమ్స్ తో బతుకుతూ ఉన్నారు కదా. అసలు జీవితం అంటే ఏమిటి అనే డౌట్ వాడికొచ్చింది. ఆ డౌట్ ని కాస్త వాడు ఆ బావిని, మాట్లాడే బావి అంటే ఎంత ప్రసిద్ధి కదా. సో అని చెప్పేసి అసలు జీవితం అంటే ఏమిటి అని చెప్పేసి ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావికి అడిగితే అది అసలు పట్టించుకోలేదు. మళ్ళీ అడిగాడు. అప్పుడు ఏంటి, పట్టించుకోలేదు. మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆడ గుర్తొచ్చింది ఏంటంటే, మనస్ఫూర్తిగా అడిగితేనే అది సమాధానం చెప్తుంది అన్నారు కదా. సో నేను మనస్ఫూర్తిగా అడుగుతానని చెప్పేసి ఈరోజు ఎలాగని ఈ విషయానికి నాకు సొల్యూషన్ కావాలని అది పదే 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 బాగుని జీవితం అంటే ఏమిటి, జీవితం అంటే ఏంటి, జీవితం అంటే ఏమిటి అని చెప్పేసి పదే 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 మనకి అడుగుతూ ఉన్నాడు అన్నమాట. చివరికి ఇక నేను మాట్లాడకపోతే వదిలేలేదు, వదిలేలేరా బాబు అని చెప్పేసి ఆ బావి మాట్లాడడం స్టార్ట్ చేసింది. నాయనా, నీకు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా అంటే, అవునవును, నాకు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని ఉంది. సరే అయితే నేను ఒక చెప్తాను, నేను చెప్పిన పని చెయ్యి, నీకు జీవితం అంటే ఏంటో నేను చెప్తాను అని చెప్పేసి బాగా అంటది. సరే అయితే అంటే ఈ పిల్లోడేంటి, సరే ఏం చేయాలంటే, ఈ దగ్గరలో ఒక ఊరుంది. ఆ ఊర్లో 3 కొట్లు ఉంటాయి, 3 షాపులు ఉంటాయి. ఆ షాపుల్లో ఏం జరుగుతుందో నువ్వు వెళ్ళి చూసి రానాయనా అని చెప్పేసి ఆ బావి చెప్తుంది. వీడు వెళ్ళాడనమాట. వెళ్తే ఆ ఊర్లో ఈ బావి చెప్పినట్లు 3 కొట్లు ఉంది. 3 కొట్టుల్లో ఒక కొట్టువాడు ఇనప సామాన్లు అమ్ముతున్నాడు, ఇంకో కొట్టువాడు తీగలే చుడుతున్నాడు, ఇంకో కొట్టువాడు కార్పెంటర్ వర్క్ చేసుకుంటున్నాడు. ఇదేంటి, జీవితం అంటే ఏమిటని అడిగితే నాకు వచ్చి ఇది చెప్పింది, ఇవి ఉన్నాయి, ఇవి ఇవి కనబడుతుంది నాకు. ఆయన 3 కొట్లు ఉన్నా చూసుకుని రమ్మని చెప్పింది బావి. నేను చూస్తే ఈ భూమిలో ఒకటేంటి ఇనప సామాన్ల కొట్టు ఉంది, ఇంకోటి వచ్చి తీగల కొట్టు ఉంది, ఇంకోటి వచ్చి కార్పెంటర్ షాప్ ఉంది. సో అని చెప్పి, సరే ఏదైతే ఏమైంది, ఆయన చెప్పింది కదా బావి, నేను వెళ్ళి బావికి సమాధానం ఇచ్చిస్తే నా జీవితం అంటే ఏంటో చెప్పేస్తుంది. సో నేను తెలుసుకుంటానని చెప్పేసి మళ్ళీ వెళ్ళి బావి దగ్గర కలిశాడు. బావి దగ్గర కలిస్తే జీవితం అంటే ఏంటి అడుగు, ఇది నువ్వు అడిగా కదా, ఆ షాపులు ఏంటి ఏమున్నాయి ఏంటి చూడమన్నా కదా, నేను షాపులు చూసుకొచ్చాను, ఈ షాపులు ఇవి ఉన్నాయి అని చెప్తే, అదేనైనా జీవితం అంటే. బావికి మతిగట్ట పోయిందేంటి, నేను అడిగింది ఏంటి అది చెప్తుంది ఏంటి. దొంగ బావి, మాయ బావి, నా టైం అంతా వేస్ట్ అయిపోయింది, దీనికోసం నేను 3 రోజులు టైం వేస్ట్ చేశాను. నీ జీవితం అంటే ఏంటంటే ఇనప కామన్ కొట్టు చూపిస్తుంది, నేను కార్పెంటర్ షాప్ చూపిస్తుంది, తీగల షాప్ చూపిస్తుంది, ఇదే జీవితం అంటే. అచ్చా, దీనికోసం నేను ఇంత టైం వేస్ట్ చేశానా. నా జీవితంలో పనికిరాను అతి ఉన్నతమైన విలువల్లో 3 రోజులు నాకు టైం వేస్ట్ అయిపోయింది, దీనికి పాడు బావి, దొంగ బావి, మాయ బావి అని చెప్పేసి తిట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాయన, జీవితం అంటే ఏమిటి నువ్వు అడిగావు, నేను మార్గాన్ని మాత్రం చూపిస్తాను, ఆ మార్గాన్ని అనువదించాల్సింది నువ్వే అని చెప్పి బావి అన్నది. ఆ బావి చెప్పిన సమాధానానికి వీడి నచ్చక తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన కొద్ది రోజులకి వీడికి
ఒక పార్క్ లో ఉన్నాడు. ఆ పార్క్ లో ఉంటే ఆ పార్క్ లోని మంచిగా సౌండ్ పార్క్ లో ఉంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎవరో ఒక దూరంగా ఒక వ్యక్తి వీణ వాయిస్తున్నాడు. వీణ వాయిస్తుంటే ఆ వీణ సౌండ్ వీడికి చాలా వినసొంపుగా ఉంది. చాలా వినసొంపుగా ఉంటూ ఏంటి వీణ చాలా బాగుంది కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉన్నాడు అన్నమాట. అప్పుడు వాడికి సడన్ గా ఒక ఐడియా వచ్చింది. ఆలోచన తట్టి రియలైజ్ అయ్యాడు. ఏంటి ఇది వరకు ఎప్పుడైతే జీవితం అంటే ఏంటి అని అడిగాడు కదా, దానికి ఆడికి అప్పుడు సొల్యూషన్ దొరికి వాడు ఏంటంటే ఇంకా ఆడి ఆనందానికి అద్దు అదుపు లేకుండా తెగ డాన్స్ చేస్తూ ఉన్నాడు. ఎలా అంటే ఇంకా ఎందుకు చేస్తున్నాడు అనేది వాడికి తెలుసు, కానీ పక్కోడు చూసేవాడు ఏంటి, ఇది పెచ్చోడా ఏంటి ఇలా డాన్స్ చేస్తున్నాడు అని చెప్పి అనుకోండి. చివరికి ఆ వీణ వాయించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వీణ వాయించే వ్యక్తి కూడా ఆ వీణ వాయించడం మానేశాడు, కానీ ఈ డాన్స్ చేయడం మానలేదు. వాడికి అర్థం కాలే, ఇది ఇప్పటి వరకు నా వీణ సౌండ్ కి నా వీణ వాయించే విధానానికి వీడేమో డాన్స్ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ నేను వీణ వాయించడం మానేశాను, కానీ వీడు మాత్రం డాన్స్ చేయడం ఆపట్లేదు ఏంటా అని చెప్పేసి డైరెక్ట్ గా ఇంకా అతను వెయిట్ చేయలేక డైరెక్ట్ గా అతనికి అడిగారన్నమాట. అదేంటి మాస్టర్, మీరు నేను చూస్తున్నాను ఇప్పటి వరకు మీరు నా వీణ వాయింపుడికి నా వీణ వాయించే విధానానికి మీరు ఆ మ్యూజిక్ కి మీరు తగ్గట్టుగా మీరు డాన్స్ చేస్తున్నారని నేను ఫీల్ అయ్యాను. ఇప్పటి వరకు మీరు కానీ మీరు నేను వీణ వాయించడం ఆపేసినా సరే మీరు ఇంకా డాన్స్ చేస్తున్నారేంటి, దానికి గల కారణం ఏమిటి అని చెప్పేసి అని ఆ వీణ వాయించే వ్యక్తి ఈ ఎవరైతే టూరిస్ట్ అన్నా కదా వాడిని అడిగాడు. వాడిని అడిగితే వాడేం చెప్పాడంటే, నాయన నాకు చాలా సంవత్సరాల క్రితం నుంచి నాకు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఇదివరకు ఇలా ప్రయత్నించాను, అప్పుడు అది నాకు సమాధానం చెప్పింది. ఆ సమాధానం నాకు అప్పుడు అర్థం కాలేదు, ఆ సమాధానం నాకు ఈరోజు దొరికింది. అందుకోసమే నా ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాను, అందుకోసమే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అన్నాడు అనమాట. ఏంటి ఏం దొరికింది, అప్పుడు దొరకనిది ఏంటి ఇప్పుడు దొరికింది ఏంటి అని చెప్పేసి అతను అడిగాడు. అంటే ఏం లేదు నాయన, నేను అలాగ అడిగేటప్పుడు ఆయన ఆ షాపుల్లోనే ఏంటి మొత్తం జీవితం ఉంది అని చెప్పాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థమైందండి. ఏం అర్థమైందంటే, నేను అప్పుడు చూసింది ఏంటి, కార్పెంటర్ షాప్ చూశాను, ఇంకోటి ఏంటి తీగిల్ షాప్ చూశాను, ఇంకోటి ఇనప సామాన్ల షాప్ చూశాను. అవును, ఇప్పుడు నీకేం అప్పుడు అర్థం అవ్వలేదన్నావు, అవే చూసా కదా, ఇప్పుడు ఏం అర్థమైందంటే ఇప్పుడు కూడా నేను అవే చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు చేతిలో ఉన్న వీణ ఏదైతే ఉందో ఆ వీణ అనేది ఆటల నుంచి వచ్చింది. అంటే ఇది ఆ కార్పెంటర్ షాప్ లో ఏవైతే ఉందో ఆ కలప, అవేంటి ఆ ఇనుప సామాన్ల నుంచి వచ్చే ఇన్స్ట్రుమెంట్స్, ఆ వీణ వాగడానికి కట్టే తీగలు అయితే ఉన్నాయో ఆ తీగలు, ఈ మూడింటిని ఒక సముదాయంలో ఒక ఆర్డర్ పెట్టడం వలన ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది తయారైంది. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ నువ్వు అద్భుతంగా వాయిస్తున్నావు, ఇదే జీవితం అంటే అని చెప్తాను. అంటే ఇది మన జీవితాన్ని ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నాకు తెలిసి మీలో అందరికి కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది. సో ఇది మన జీవితానికి ఎలా అనువాదం అవుతుంది అంటే, మన జీవితంలో ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. సో మనం ఆల్రెడీ 25 to 30 years ఉన్నామంటే మన జీవితంలో ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, కానీ వాటిని మనం గుర్తించడంలో ఫెయిల్ అవుతున్నాము. ఎప్పుడైతే నువ్వు వాటిని గుర్తించి ఆ ఉన్న వాటిని సరైన ఆర్డర్లో పెట్టుకుని ఉన్న వాటిని సరిగ్గా మనం ఉపయోగించుకోగలుగుతామో ఆ రోజు నువ్వు సక్సెస్ అవుతావు. కానీ మనం ఏం చేస్తామంటే, మనం లేని దాని కోసం తాపత్రయపడతాము, ఇంకేదో ఇంకేదో కావాలి ఇంకేదో కావాలని చెప్పేసి ఆలోచిస్తాము. కానీ మన దగ్గర ఉన్న వాటిని మనం యూటిలైజ్ చేసుకోవడము, మన దగ్గర ఉన్న వాటిని మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం గుర్తించడము మనం ఫెయిల్ అవుతున్నాము. సో మనము అది చూడకుండా మనం ఏంటి ఇంకా కావాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో టెక్నాలజీ చేసుకోవాలి, ఇంకా ఏదో కొత్త వ్యాపారం చేయాలి, ఇంకా ఏదో ఏంటి మంచి మంచి ఆలోచన చేయాలి అని, మన జీవితంలో సక్సెస్ రావాలంటే అది చేయాలి ఇది చేయాలి అని అనుకుంటాం. కానీ మన తల్లిదండ్రులు, మన పరిస్థితులు, మనం చదువుకున్న విద్య, మనం చదువుకున్న చేస్తున్న వ్యాపారము, చేస్తున్న ఉద్యోగము కూడా మనకి రకరకాల అనుభవాలను ఆల్రెడీ పెట్టి ఉంచింది. యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది నిజం. ఆల్రెడీ పెట్టి ఉంచింది. సో మన అనుభవాలను ఉపయోగించి మన జీవితంలో ఆల్రెడీ నేర్చుకున్న వాటిని, మనకున్న స్కిల్స్ ని మనం పర్టికులర్ ఆర్డర్లో పెట్టినట్లయితే మన జీవితంలో మనం ఉన్నతమైన స్టేజ్ కి మనం వెళ్ళగలుగుతాం. కానీ మనం ఏం చేస్తాము, మా డాడీ నాకు ఇది చదివమంటే అది చేశాడు, ఇది కొనమంటే అది చేశాడు, మా ఆవిడ ఇది చేయమంటే అది చేసింది, అది చేయమంటే ఇది చేశారని చెప్పేసి మనం ఏంటి, పిల్లలు వచ్చి తల్లిదండ్రులని, తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని, భర్త వచ్చి భార్యని, భార్య వచ్చి భర్తని, నేను ఈ వ్యాపారం చేయమంటే ఆ వ్యాపారం చేస్తా అన్నాడు, ఆ వ్యాపారం చేయమంటే ఈ వ్యాపారం చేస్తా అన్నాడు, ఈ ఉద్యోగం చేయమంటే వ్యాపారం అంటున్నాడు, వ్యాపారం అంటే ఉద్యోగం అంటున్నాడు అని చెప్పేసి
చివరికి ఏంటి ఒకళ్ళని ఒక మనం బ్లేమ్ చేసుకుంటూ బతుకుతున్నాం కానీ అసలు ఆల్రెడీ మన జీవితంలో కావాల్సిన అన్ని విషయాలు మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో వాటిని మనం గుర్తించి సరైన ఆర్డర్లో సరైన విధంగా సరైన టైంకి మనం ఉపయోగించుకున్నట్లయితే మనము జీవితంలో ఉన్నతమైన స్టేజ్కి వెళ్తాం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి, మన జీవితంలో ఆల్రెడీ ఉన్నాయి. సో మనం వాటిని గుర్తించడం మనం ఫెయిల్ అవుతున్నాము. సో మనము మనకున్న టాలెంట్ని మనం ఆల్రెడీ మనం ఏదైతే మనలో ఉన్న స్కిల్స్ని మనం గుర్తించి ఆ స్కిల్స్ మనం పదును పెట్టినట్లయితే మన జీవితంలో కొత్త విధానాలు చూస్తాము. అంటే మనం చూసే దృష్టికోణం అనేది కంప్లీట్గా మారుతుంది. సో మనం అది రియలైజ్ అవ్వకుండా నాకు ఈ టెక్నాలజీ కావాలి, ఆ టెక్నాలజీ కావాలి, ఈ వ్యాపారం బాగాలేదు, ఆ వ్యాపారం బాగాలేదు అని చెప్పి మనం చూస్తాం. కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, మనం చేస్తున్న తప్పి ఏమిటి అనేది మనం అసలు చూడము. సో అలా చూడకపోవడం వల్లనే మన జీవితంలో ఫెయిల్ అవుతాం. కానీ మనం ఏం చేస్తాము, మన జీవితంలో ఫెయిల్ అయ్యామంటే వ్యాపారం సరిగ్గా లేదంటే మనం ఆ కస్టమర్ సరిగ్గా రావట్లేదు, వాడెలా చేశాడు వీడెలా చేశాడు అని చెప్పేసి వాళ్ళని మనం బ్లేమ్ చేస్తాం తప్పితే మనం చేస్తున్న తప్పులు ఏంటి, మనం చేయాల్సింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి అని ఎవ్వరం కూడా ఎనలైజ్ చేయము. ఎనలైజ్ చేయకుండా అవతల వ్యక్తితో మనము ఆడుతాం, అవతల వ్యక్తిని మనం బ్లేమ్ చేస్తాం. సో మనం ఏంటి ఎవరిని బ్లేమ్ చేయడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు. మన జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటే మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరికి అత్త కోడలు అవ్వచ్చు, భార్య భర్తలు అవ్వచ్చు, లేకుంటే అక్కడ అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇద్దరు వ్యక్తులు ఉంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఏదో ఒక విషయంలో గొడవ పడ్డారు. గొడవ పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక్క విషయంలో వదిలేసి మిగతా అన్ని విషయాలను పట్టుకొని పెడతారు. అంటే నేను చెప్పదలుచుకున్నది అంటే ఒక వ్యక్తితో మనకి గొడవ అయిందంటే ఆ వ్యక్తితో గొడవ నీకేంది పర్టికులర్ గా ఆ ఒక్క విషయం మీద గొడవ అయింది, రైట్? అంటే ఆ ఒక్క విషయంలో మీ అభిప్రాయము అతని అభిప్రాయము మీ అక్క అభిప్రాయం మీ అభిప్రాయం అవ్వచ్చు, కోడలికి అత్తకి అత్తకి కోడలకి ఈ అక్క అభిప్రాయం అనేది ఆ ఒక్క విషయంలోనే జరిగింది. మనం ఏం చేస్తాము ఆ విషయాన్ని వదిలేసి అన్ని విషయాలకి మూడు పెట్టుకొని మనం రకరకాలుగా ఆలోచించి మా అత్త ఇది చేసింది మా వాళ్ళు ఇది చేసాడని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తూ మన జీవితాన్ని చిందరబందర చేసుకుంటాం. కానీ ఏ ఒక్కరి ఒపీనియన్స్ ఏ ఒక్కరి ఒపీనియన్ ఒకేలా ఉండవు, ఏ ఒక్కరి ఆలోచన ఒకేలా ఉండదు, అది మనకు తెలుసు. కానీ మనం ఏంటంటే ఆ క్షణంలో మనము ఆ విషయాలను మర్చిపోయి మనం ఏం చేస్తాం అంటే ఒకళ్ళొకరు బ్లేమ్ చేసుకుంటాం. కానీ ఏంటి, ఆ వ్యక్తితో ఉన్నామంటే మన జీవితంలో ఒక వ్యక్తితో మనం ట్రావెల్ చేస్తున్నామంటే ఏ విషయంలో ట్రావెల్ చేస్తున్నామంటే అత్త కోళ్ళు అవ్వచ్చు, భార్య భర్తలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, తోటకోడలు అవ్వచ్చు, ఎవరైనా ఏ ఒక్క వ్యక్తి ఒక విధంగా ఆలోచించాడు, ఎవరు ఆలోచనలు అలవి. సో మనం ఏం చేస్తామంటే మనకి నచ్చిన విధంగా వాళ్ళు ఆలోచించాలనుకుంటాం, వాళ్ళకి నచ్చిన విధంగా మనం ఆలోచించాలనుకుంటారు. కనుక ఎవరు ఆలోచనలు ఆలవే. కానీ మన ఒక వ్యక్తితో మనకి ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందంటే ఆ ఒక్క విషయం మీద డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు మీరు ఆ ఒక్క విషయాన్ని ఎంతసేపైనా మాట్లాడండి, ఏ విధంగానే మాట్లాడండి, తప్పు లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ విషయాన్ని గురించి మాట్లాడలేక ఆ విషయం గురించి వదిలేసి పర్సనల్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాం. నువ్వు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అది చేసావు, ఇప్పుడు ఇది చేసావు, అప్పుడు ఇలా జరిగింది, అప్పుడు ఇది జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. ఎక్కువగా భార్య భర్తలు ఎక్కువగా చూస్తూ ఉంటాం బేసిక్ గా. ఇవి నా జీవితంలో కూడా అలాంటి కామన్. కాబట్టి ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యేటప్పుడు ఆ వ్యక్తి గురించి ఆ విషయంలో మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి, తప్పు లేదు. కానీ మిగతా విషయం టచ్ చేయకండి. ఎక్స్పెషల్లీ అవతల వ్యక్తి యొక్క ఈగోని టచ్ చేయకండి. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తింపు కోసమే పాకులాడతాం. ఉం? ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. మనం ఏం చేస్తామంటే మనం ఆ విషయం పైన మనం మాట్లాడలేక ఆ విషయం సార్ట్ అవుట్ చేసుకోలేక మనం పర్సనల్ అటాక్ చేస్తాం. ఎప్పుడైతే పర్సనల్ అటాక్ చేసామో అప్పుడు ఏమవుతుందంటే వాడు అవతల వ్యక్తి ఏంటి ఈ విషయం పైన ఎంత మాట్లాడినా తప్పేం లేదు. కానీ ఎప్పుడైతే మనం పర్సనల్ గా తీసుకొని పర్సనల్ అటాక్ చేస్తాం, పర్సనల్ గా మాట్లాడతామో అవతల వ్యక్తి కూడా సహనం కోల్పోతాడు. ఎప్పుడైతే సహనం కోల్పోయాడో వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే ఈగో టచ్ అవుతుందో వాడైనా చేస్తాడు. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సిందండి, మన ఇంట్లో మనం ప్రతిరోజు చూస్తాము ఏదైనా విషయం చాలా చిన్న విషయం చిన్నదిగా స్టార్ట్ అవుతుంది, అది వెంటనే రియలైజ్ అయితే అక్కడ తాగిపోతుంది. అలా కాకుండా మనమేంటి దాన్ని తెంచేదాకా సాగదీస్తాము. అలా సాగదీయాల్సిన పనే లేదు. కానీ మనం ఏంటి అవేర్నెస్ తో ఉంటే మన ఆ క్షణంలో అవేర్నెస్ తో ఉన్నట్లయితే అసలు ఆ ప్రాబ్లమే ఉండదు. కానీ మనం ఏం చేస్తామంటే అది పట్టుకొని పీకి 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 చాడు ఇంత చేస్తాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఒక్క క్షణంతో ఆగాల్సింది కాస్త రోజు 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 చేస్తాం. ఇంకోటి ఏంటంటే మనము
ఒక విషయం జరిగింది. ఈ విషయంలో తప్పు ఎవరిదైనా అవ్వచ్చు. నీ వైపు నుంచి తప్పు ఉందనుకో, మనం ఏం చేస్తాం? సారీ చెప్పడానికి ఆలోచిస్తాం. సారీ చెప్పబుద్ధి కాదు. మన ఇగో ఫీలింగ్. నా తప్పలేదు కదా అంటాం. సారీ చెప్పడం వలన వచ్చే నష్టమేమీ లేదు. కానీ మనం ఏం చేస్తామంటే, ఒక విషయం జరిగేటప్పుడు మనం ఒక సారీ చెప్తే, క్షమాపణ అడగడం వల్ల మనిషి ఏమి తగ్గకపోవడం. కానీ మనము ఆ క్షమాపణ అడగడానికి ఆక్షేపణ ఏంటి, మనం ఇది తక్కువైపోతామనే ఫీలింగ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ విషయం అక్కడ సార్ట్ అవుట్ అవ్వాల్సింది కాస్త రాత్రంతా క్యారీ చేస్తాం. భార్య భర్తలు అవ్వచ్చు. ఎగ్జాంపుల్ భార్య తీసుకుంటే, మనం చిన్న విషయంలోనే ఏదో మనస్పర్ధలు వస్తాయి. మనస్పర్ధలు వచ్చేటప్పుడు ఒక సారీ చెప్పడం వలన చెప్పామనుకో, ఆ ఇష్యూ అక్కడితోనే సార్ట్ అవుట్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, ఇగోకి పోయి సారీ చెప్పడానికి ఫీల్ అవుతాము. చెప్పుకుని దానికి ఏంటి, మనసులో పెట్టుకుని అలా కుళ్ళి 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 మనసులో ఆ భారాన్ని అంతా భరించుతాం. భరించిన తర్వాత చివరికి ఏమవుతుంది, పెద్ద మనుషులు తీసుకురావడం, అత్తమామలు అమ్మా నాన్నలు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. బేసిక్ జరిగేది అది. కానీ అదే సారీ నువ్వు అప్పుడేమవుతుంది, అప్పుడు కూడా ఏంటి, అమ్మా నాన్న చెప్పారని అత్తమామ చెప్పారని రియలైజ్ అవుతావు. కానీ ఒకళ్ళు చెప్పారని రియలైజ్ అవడం వలన అది ఎన్ని రోజులు నడవదు. అది ఏ విషయంలోనే అవ్వచ్చు. సో తప్పు చేసావని నీకు తెలిసినప్పుడు నువ్వు పోవాల్సిన లేదు. నీకు తెలుసో తెలియకో నీ ద్వారానో, నీ మాట వలనో, నీ చేతల వలనో ఒక చిన్న తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు నువ్వు వెంటనే రియలైజ్ అయ్యి ఆ తప్పుకి నువ్వు క్షమాపణ చెప్పడం వలన నువ్వేం తగ్గిపోవు. ఇంకా ఒక ఎత్తుకు పెరుగుతావు. మనం ఏం చేస్తాము, అది మనసులో పెట్టుకుని ఏం చెప్పడం ఏంటి అని ఇగోకి పోవడం వలన అది తిరిగి చాట్ అవుతుంది. సో మనం ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది, నీ వలన తెలుసో తెలియక ఒక తప్పు జరిగిందంటే క్షమాపణ చెప్పడం నేర్చుకోండి. ఆ? క్షమాపణ చెప్పడం వలన వచ్చే నష్టం ఏమీ లేదు. ఇంకా ఆ క్షమాపణ చెప్పడం వలన రిలేషన్షిప్ పెరుగుతుంది తప్పితే తగ్గిపోదు. ఇప్పుడు అత్త ఉంది, అత్త ఏదో మాట అంది. ఓకేనా, మాట అంది. మాట అందా కోళ్ళకి నొప్పి వచ్చింది అంటే, ఐ మీన్ బాధ కలిగింది. బాధ కలగడం వలన అవతల అత్త ఆలోచిస్తూ ఉంటది, ఎందుకన్నానని చెప్పేసి కోళ్ళు ఆలోచిస్తుంది. అదే మరుసటి రోజు వచ్చేసరికి ఇద్దరు కూడా ఆ విషయాన్ని మర్చిపోయి కలిసిపోతే ఏ బాధ లేదు. దాని పంచాయతీ కోసం పెట్టుకున్నారనుకోండి, ఆవిడకి మనశ్శాంతి ఉండదు, ఈ పిల్లకి మనశ్శాంతి ఉండదు. అదే ఎవరో ఒకళ్ళు దగ్గి సారీ చెప్పుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, వెంటనే అన్నదమ్ముళ్ళగా అక్క చెల్లెల తల్లి కూతుర్లాగా మళ్ళీ హ్యాపీగా ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే, అది రోజు రోజుకి మనము క్యారీ చేస్తాం. ఆ క్యారీ చేయడాన్ని వదిలేయాలి ఫస్ట్. ఏ విషయమైనా అక్కడితో అయిపోయింది, డన్. మరి ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, ఫ్రెష్ డే స్టార్ట్ చేయాలి. కానీ మనం త్రూఅవుట్ ద నైట్, త్రూఅవుట్ ద డేస్, వీక్స్ క్యారీ చేయడం వలన మన జీవితంలో సగం బాధల కారణము ఇదే. భారాన్ని మొయ్యకండి స్వామి, తగ్గించుకోండి. మీరు ఒక్క సారీ చెప్తే పోయేదానికి రోజు ఎందుకు క్యారీ చేయాలి? రోజు ఎందుకు క్యారీ చేసుకుంటే ఆ భారాన్ని మీరు ఎందుకు పెంచుకోవాలి? కానీ మనం ఏం చేస్తాము, ఆ భారాన్ని మనం పెంచుకుంటూ పోతూ చివరికి ఏదో ఒకటి పంట చేసుకుంటాం. ఒకటి గుర్తుంచుకున్నాం, మన జీవితంలో ఒక వ్యక్తి కానీ ఒక పరిస్థితి క్రియేట్ అయిందంటే మనకి ఏదో ఒకటి నేర్పడానికే జీవితంలోకి వస్తుంది. అది నేర్చుకున్నంత వరకు కూడా ఏదో ఒక రూపంలో నీకు నేర్పుతూనే ఉంటది. మనం ఏంటంటే ఆ పరిస్థితులను ఎస్కేప్ అవ్వడం కోసం ప్లాన్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఈ రోజు నాకు 10,000 అవసరం వచ్చింది. 10,000 అవసరం వచ్చింది, ఓకే డన్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఫోన్ చేయాలి, నాకు 10,000 కావాలంటే వాడు పంపిస్తే పని అయిపోతుంది. రెండోసారి 20,000 వస్తుంది, ఇంకొక మూడోసారి 40,000 వస్తుంది. అక్కడ ఏంటంటే నువ్వు ఆ సిచ్యువేషన్ నుంచి నువ్వు నేర్చుకోలేదు. ఏం నేర్చుకున్నావు, నువ్వు టెంపరీ సొల్యూషన్ నువ్వు నేర్చుకున్నావు. ఏంటి అంటే, ఆ సిచ్యువేషన్ ఎదురవగానే నువ్వు ఎవరెవరి దగ్గర సాయం తీసుకోవాలి, ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవాలి నువ్వు నేర్చుకున్నావు తప్పించి, ఆ ఫైనాన్షియల్ ఇష్యూ ఎందుకు వస్తుంది, ఆ ప్రాబ్లమ్ ఎలా సార్ట్ అవుట్ చేయాలని నువ్వు నేర్చుకోలేదు. నువ్వు నేర్చుకున్నంత వరకు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వ్యక్తి రూపంలో నీకు వస్తూనే ఉంటుంది, గుణపాఠం చెప్తూనే ఉంటుంది. అది వ్యాపారంలో అవ్వచ్చు, విద్యలో అవ్వచ్చు, సంసారాలు అవ్వచ్చు, ప్రతి విషయంలో కూడా ఈ ఒక వ్యక్తి రూపంలో కానీ, ఒక పరిస్థితి రూపంలో కానీ మన జీవితంలో ప్రతి కూడా ఎదురవుతూనే ఉంటది. ఏ క్షణం అయితే మనం అది నేర్చుకోగలుగుతామో ఆ క్షణము మన జీవితం నుంచి వెళ్ళిపోతుంది. మాస్టర్స్, ఐ హోప్ టైం అయింది కాబట్టి నేను కంక్లూడ్ చేస్తాను. సో మనం ఏంటంటే, మన జీవితంలో మనము రకరకాల, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏం చెప్పినాం, కంపేర్ చేసుకోవడం నేర్చుకున్నాం. ఓకేనా, ఒకళ్ళ మీద నెట్టేయడం నేర్చుకున్నాం. ఓకేనా, కోపం, ఇగో, కంప్లైంట్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోపోవడం. ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్న ఎనర్జీ లీకేజెస్. ఓకేనా, సో ఈ ఎనర్జీ లీకేజ్ ని మనం ఎలా సార్ట్ అవుట్ చేయాలంటే, ఇది నా జీవితంలో జరిగింది, రామ్ మాస్టర్ నాకు చెప్పిన స్ట్రాటజీ అనమాట. సో నేను ఎలా ఉంటే నా జీవితం బెటర్ అవుతుంది అనేది రామ్ మాస్టర్ నాకు చెప్పేది. సో ఏంటంటే,
ఫస్ట్ నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు నువ్వు చేయాల్సిన పనులు ఏంటి, ఆ పనులన్నీ రాసుకోండి. ఓకేనా? ఏంటి, నేను పొద్దున్న నిద్ర లేచింటే పలానా టైంకి ఇచ్చేయాలి 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 చేసుకుంది. అందులో మ్యాండరేటరీగా నువ్వు చూడాల్సిన ఏంటి, మెడిటేషన్. ఓకేనా? మెడిటేషన్ మ్యాండరేటరీగా ఉండాలి. సెకండ్ వన్ ఏంటి, రీడింగ్ ద బుక్స్. మూడోది నాలెడ్జ్ షేరింగ్. ఈ మూడు కూడా తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. మెడిటేషన్ ప్రతిరోజు గంటకు చేస్తావా 2 గంటలు చేస్తావా అనేది నీ యొక్క టైం అవైలబిలిటీ బట్టి ప్రతిరోజు చేయాల్సిన పని. ఓకే. రెండోది ఏంటి, బుక్స్. ప్రతిరోజు ఒక అరగంట అయినా బుక్స్ అనేది చదవాల్సిందే. మూడోది ఏంటంటే మన యొక్క నాలెడ్జ్ షేరింగ్ ని షేర్ చేసుకోవాల్సిందే. అంటే మనం సంజీని సాగత్యం ఏదో అంటారు, వర్డ్స్ మర్చిపోయాను. అంటే ఏంటి, మన జ్ఞానానుభవాలు పంచుకోవడం. జ్ఞానానుభవాలు పంచుకోవడం అంటే ఇక్కడ ఇంకో తలనొప్పి ఉంది. ఏంటంటే కంపేర్ చేసుకుంటారు. అంటే నేను మెడిటేషన్ చేసేటప్పుడు నాకు రంగులు కనిపించాయి, ఇంద్రధనుస్ కనిపించింది, నాకు మూడో కన్ను ఓపెన్ అయింది, నాకు గత జన్మలు చూసాను, ఆ గత జన్మలు చూసాను, ఇలా కంపేర్ చేసుకుంటారు. కానీ మనం చేయాల్సింది ఏమిటి అంటే, మనం చేయాల్సింది అది కాదు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి. కానీ ఏ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఒకేలా ఉండవు, ఎవరు అనుభవాలు వాళ్ళవే. కానీ దానివల్ల ఏమవుతుందో, వాళ్ళకి ఏం జరిగిందో తెలిసినట్లయితే మనం ఏమవుతామంటే, ఇంత మంచి మంచి విషయాలు జరుగుతున్నాయా, ఇంత మంచి స్టేజ్కి మనం వెళ్ళగలుగుతాం అనేది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో దాన్ని బట్టి మనము కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ జీవితంలో ఇంత మంచి జరిగిందా, వీళ్ళ జీవితంలో ఇంత మార్పు వచ్చిందా మెడిటేషన్ చేయడం వలన అని చెప్పి వేరే వాళ్ళకి ఇన్స్పైర్ గా ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ నుంచి అవతల వాళ్ళు కూడా చేయడం నేర్చుకుంటారు. కానీ అన్ఫార్చునేట్ గా మనం చేస్తుంది ఏంటంటే, వాడికి ఇంద్రధనుస్సు కనిపించింది, నాకు ఇంద్రధనుస్సు కనపడలేదు, వాడికి మూడో కన్ను ఓపెన్ అయింది, నాకు మూడో కన్ను ఓపెన్ అవ్వలేదు. ఇలా మనం కంపేర్ చేసుకుంటాం. ఈ జ్ఞాన అనుభవాలు పంచుకోవడం అంటే కంపేర్ చేయడం కాదండి, ఎవరు అనుభవాలు వాళ్ళవే. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటి చేయాల్సిన పనులు, టు డు లిస్ట్ అనేది పెట్టుకోవాలి. ఏంటంటే టు డు లిస్ట్, మనం పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఏం చేయాలి. ఓకేనా? సో మనం ఏంటి, ప్రతిరోజు రోజుకి ఒక్కసారి అని చేయాలి అనుకుంటాం. కానీ రోజుకి ఒకసారి చేయడం వల్ల మన ప్రొడక్టివిటీ అనేది ఇదివరకన్నా బెటర్ గా ఉంటుంది. కానీ ఇంకా మన ప్రొడక్టివిటీ బాగా పెరగాలి, మనము అవేర్నెస్ తో ఉండాలి, ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం అనేది అవేర్నెస్ తో ఉండాలి, మన ఎనర్జీ లీకేజ్ అనేది కంప్లీట్ గా సార్ట్ అవుట్ అయిపోవాలి. మన జ్ఞానం చేస్తే, మెడిటేషన్ చేయడం వలన రోజుకు ఒక బొట్టు 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 మనం ఎనర్జీని సంపాదించుకుంటాము. మన అవేర్నెస్ తో లేకుండా మనం చేసే పనుల వలన మన ఏంటి, ఆ ఎనర్జీ అంతా కూడా ఊరికనే ఖర్చు అయిపోతుంది. ఎప్పుడైతే ఖర్చు అయిపోతుంది, మన జీవితంలో మార్పు రావాలంటే నీ దగ్గర ఎనర్జీ స్టోరేజ్ అయినప్పుడు, నీ దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉండేటప్పుడు నువ్వు ఏది అనుకుంటే అది నీ మాట శాసనంగా అవుతుంది. కానీ మనం సంపాదించేది డ్రాప్ కొత్త కదా మెడిటేషన్ కి, డ్రాప్ ఎనర్జీ సంపాదిస్తావు. నువ్వు ఏంటి, తెలుసో తెలియకో అవేర్నెస్ లేకపోవడం వల్ల చేసే పనుల వలన నీ ఎనర్జీ మొత్తం కూడా ఖర్చు అయిపోతుంది. నీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు. మనం ఏం చేస్తామంటే, నేను గంటలు గంటలు మెడిటేషన్ చేస్తున్నాను, నా జీవితం ఏం మారట్లేదు అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ ఎనర్జీ లీకేజ్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎనర్జీ లీకేజ్ ని సార్ట్ అవుట్ చేసుకున్నట్లయితే మీరు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, టు డు లిస్ట్. మన నిద్ర లేచినప్పటి నుంచి ఏం చేయాలి అనేది రాసుకోండి ఫస్ట్. అందులో మనం ఏంటి, నిద్ర లేచాను, బ్రష్ చేశాను, బాత్రూమ్కి వెళ్ళాను, స్నానం చేసి తిన్నాను, అవి కాదు, అవి రోజు చేసేవే, అది ఇంపార్టెంట్ కాదు మనకి. ఎందుకంటే అవి రోజు చేస్తాం కాబట్టి అవి కాదు. మన ఇంపార్టెంట్ టాస్క్లు ఏమైతే ఉంటాయో, అంటే ఇప్పుడు 3 hours డైలీ 1 hour అయితే 1 hour 2 hour మెడిటేషన్ అనుకుంటారు కదా, ఆ మెడిటేషన్ చేసానా లేదా, రోజు పుస్తకం చదివానా లేదా, ఇలాగ నేను పొద్దున్న చేయాల్సిన పనులు ఏంటి, మధ్యాహ్నం చేయాల్సిన పనులు ఏంటి, సాయంత్రం చేయాల్సిన పనులు ఏంటి రాసుకుంటారు కదా. ఇప్పుడు ఏం చేశారంటే, నిద్ర లేచిన తర్వాత ఆ పనులన్నీ చూసుకోవాలి. ఓకే, డన్. టిఫిన్ సెక్షన్కి వెళ్తే భోజనం చేస్తారు, టిఫిన్ చేస్తారు కదా, చల్దనం తినేవాళ్ళు చల్దనం తింటారు, టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేస్తారు. సో అప్పుడు ఏం చేయాలంటే, తిన్న తర్వాత ఒక్క నిమిషం పాటు చూసుకున్నాను ఆ టు డు లిస్ట్ ని చూసుకోవాలి. నేను ఇప్పటి వరకు చేయాల్సిన పనులు ఏంటి, నేను చేశానా లేదా, ఓకే డన్ అయిపోయింది. అన్ఫార్చునేట్ గా ఆ రోజు మీరు తెలుసో తెలియక టైం వేస్ట్ చేశారు, చేయలేదు. అప్పుడు ఏంటంటే, నేను ఆల్రెడీ పొద్దున్న సెక్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆల్రెడీ టైం 9-10 అవుతుంది, నేను పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ చేయలేదు, నేను టైం వేస్ట్ చేశాను. కాబట్టి మిగతా రోజునైనా నేను ప్రాపర్ గా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మీకు రియలైజ్ అవుతారు. సో అప్పుడు ఏం చేస్తారు, ఆ మిగతా డేని ప్రాపర్ గా ఉపయోగించుకుంటారు. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఒక నిమిషం చూసుకోండి, అప్పటి వరకు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయి, మనం ఎన్ని పనులు చేయాలి, ఎన్ని పనులు చేసాము. ఆ పూట కూడా తెలుసో తెలియకో సినిమాకి వెళ్ళారో, ఇంకా ఏదో కారణం వలన ఫ్రెండ్స్ వచ్చారు, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, ఏదో ఒక కారణం వల్ల ఆ పూట కూడా మీరు చేయలేకపోయారు. మళ్ళీ రియలైజ్ అవుతారు, ఓకే నేను ఆల్రెడీ 1 day హాఫ్ డే మొత్తం వేస్ట్ చేశాను, నాకు ఇన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి, ఈ కారణాల వలన నేను ఈ పనులన్నీ చేయలేకపోయాను. సో అట్లీస్ట్ ఆ మిగతా డేనైనా నేను ప్రొడక్టివిటీ ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మిగతా డేని ప్రొడక్టివ్
ఇన్ కేస్ ఆ రోజు కూడా చేయలేదు అనుకోండి, మొత్తం డే అంతా వేస్ట్ చేస్తారు. నైట్ చూసుకుంటారు కదా నైట్, ఓకే నాకు ఈ రోజు ఇన్ని పనులు ఉంటే నేను ఏంటి ఏదో ఒక కారణంతో ఇన్ని పనులన్నిటిని కూడా నేను ఎస్కేప్ చేశాను, సో నేను అవేర్నెస్ తో లేను అని నైట్ రియలైజ్ అవుతారు. అట్లీస్ట్ మరుసటి రోజునైనా ప్రొడక్టివిటీగా. ఇందులో మెయిన్ చెక్ లిస్ట్ లో కొన్ని ఉన్నాయి మాస్టర్. ఆ చెక్ లిస్ట్ చెప్తాను. చెక్ లిస్ట్ ని మీరు 21 days పాటు ఆచరించడం చూడండి, ఓకేనా? ఆచరించండి, మీ జీవితంలో అద్భుతాలను క్రియేట్ అవుతాయి. ఇది కొత్తగా చెప్పేదేం కాదు, మీ జీవిత అనుభవాలే. కానీ ఇది ఇంప్లిమెంట్ చేయడంలో మనం ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇప్పుడు రోజు నేను ఏదైతే చెప్పానో, చెప్పిన క్లాసులన్నీ ఏవైతే పాయింట్స్ చెప్పానో అవన్నీ మీ జీవితంలో ఆల్రెడీ చూస్తున్నవే. కానీ ఇవన్నీ కూడా జస్ట్ రీకాల్ లాంటిదే అండి, మళ్ళీ రీకాల్ చేసుకోవడం లాంటిదే. కాబట్టి ఫస్ట్ నేనేంటి చెక్ లిస్ట్ చెప్తాను మాస్టర్. ఫస్ట్, ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి, చెక్ లిస్ట్. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ½ hour అయినా ఏదో ఒక పుస్తకం చదవాలి, ఓకేనా? నెక్స్ట్, ఈరోజు ఎవరి మీదైనా కోప్పడ్డామా, ఎవరి మీదైనా కంప్లైంట్ చేశామా, ఏ విషయంలో అయినా మనం ఈగో చూపించామా, మన జీవితంలో మన జరిగే విషయం పట్ల కృతజ్ఞత భావంతో ఉన్నామా, ఇతర విషయంలో జోక్యం చేసుకున్నామా, అవతల వ్యక్తుల్లో మనము నెగిటివ్ చూసామా, పాజిటివ్ చూసామా, ఈ రోజు ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని మనం నేర్చుకున్నామా లేదా, ఏదైనా విషయంలో మనం కోప్పడడం, యాంగర్ చూపించామా, ఈగోకి పోయామా. సో ఇలాంటివన్నీ చెక్ లిస్ట్. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు మనం మాట్లాడుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉన్నవే. సో మీరు ఎండ్ ఆఫ్ ది డే అయ్యేటప్పటికి చూసుకుంటారు కదా, ఏదో ఒక వ్యక్తితో గాసిప్ పలానా గురించి చెప్పుకున్నాము, పలానా వ్యక్తి గురించి గాసిప్ చెప్పుకున్నాం. గాసిప్ చెప్పుకున్నప్పుడు మీరు రియలైజ్ అవుతారు, ఓకే ఈ రోజు తెలిసో తెలియకో నేను పలానా వ్యక్తి గురించి గాసిప్ చెప్పాను. సో ఎవరి గురించి గాసిప్ చెప్పారో రాసుకుంటారు, ఓకేనా? కంప్లైంట్, పలానా వ్యక్తి మీద నేను కంప్లైంట్ చేశాను కాబట్టి ఆ ఎండ్ ఆఫ్ ది డే అయిపోయింది కదా, డే అయిపోయింది కదా, సో పలానా వ్యక్తి గురించి కంప్లైంట్ చేశాను. సో ఎవరి గురించి కంప్లైంట్ చేశారు, లేదా ఒక వ్యక్తి గురించి ఇగోకి పోయాను, ఏ విషయంలో పోయాను అని రాసుకోండి. ఎండ్ ఆఫ్ ది నైట్ అయ్యేటప్పుడు మనం ఆ విషయం నైట్ అయితే చూసుకుంటాం కదా, సెకండ్ డే వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఈ మొదటి రోజు చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో ఆ తప్పులు రిపీట్ కాకుండా చూస్తాం. అంటే పనికి మాలిన విషయాలు ప్రతిదానికి మనము ఏంటి కోపం పడకూడదు, ప్రతి విషయంలో గాసిప్ పెట్టకూడదు, ప్రతి విషయం ఒకళ్ళ మీద కంప్లైంట్ చేయకూడదు, ఒకళ్ళని ఎత్తి చూపకూడదు అనే విషయాల్లో మనము అవేర్నెస్ తో ఉంటాము. ఎప్పుడైతే అవేర్నెస్ తో ఉన్నావో క్రమేపీ ఇదే చెక్ లిస్ట్ ని ప్రతి రోజు నువ్వు ఫాలో అయ్యావనుకోండి, 21 days అయ్యేటప్పటికి ఇతర జీవితంలో తొంగ చూడడం మానేస్తాం కంప్లీట్. ఎప్పుడైతే ఇతర జీవితంలో మనం తొంగ చూడడం మానేసామో, మనం మెడిటేషన్ చేసేటప్పుడు వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మొత్తం మనలోనే ఉంటుంది. ఎప్పుడైతే మనలో ఉన్నామో మనం అనుకున్న కోరిక ఏదైతే ఉంటుందో ఆ అనుకున్న కోరికని మనం ఈజీగా నెరవేర్చగలుగుతాం. మనం ఏంటంటే ధ్యానం చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతుంటాం, కానీ ధ్యానం చేస్తే మనకు వచ్చే ఎనర్జీ వల్ల సాధ్యం అవుతుంది. ఎప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉంటుందో దాని మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు కుదురుతుంది. కానీ మనం ఏం చేస్తాం, ఒక అరగంట దాని మీద దృష్టి పెడితే మిగతా 23 గంటలు వీటి మీద దృష్టి పెడతాం. ఏంటి, ఒకరి మీద కోప్పడడం, ఒకరి మీద గాసిప్ చెప్పడం, ఒకరి మీద కంప్లైంట్ చేయడం, ఇవే చేస్తాం. ఇవే చేయడం వల్ల మనకు సంపాదించిన ఎనర్జీ మొత్తం వీటికే లీకేజ్ అయిపోతుంది, వీటికే ఎనర్జీ మొత్తం ఖర్చు అయిపోతుంటే నీ జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది? సో మనం ఏంటంటే ప్రతి క్షణం ఆస్వాదించడం, ప్రతి క్షణం అవేర్నెస్ తో ఉండడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మన జీవితం అనేది సఫలీకృతం అవుతుంది, మంచి దారి అవుతుంది. మన జీవితంలో ఏది అనుకుంటే నీ మాటే శాసనం అవుతుంది. సంపద 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 అంటారు, నిజమైన సంపద ఏంటంటే తెలుసు మనం, డబ్బులని మనం అనుకుంటే. కానీ నిజమైన సంపద ఏంటంటే మనం ఏ క్షణంలో అయినా, ఎక్కడుండి అయినా, ఏ పరిస్థితిలో అయినా, ఎవరితో అయినా చెప్పి మనకు కావాల్సిన పని కావాల్సిన విధంగా చేయించుకోవడమే అసలైన సంపద. మనం డబ్బులు ఇస్తే అందరూ చేస్తారు, కానీ నిజమైన సంపద ఏంటంటే మనకు కావలసిన పనిని మీరున్న చోట నుంచి మీ మాట కొట్టకుండా కావలసిన టైం కావలసిన వ్యక్తి చేయించుకోవడం అసలైన సంపద. అది ఎప్పుడు పెరుగుతుంది? మీ మాటకి అంత పవర్ ఉండేటప్పుడు, మీ ఆలోచనకి అంత పవర్ ఉండేటప్పుడు అది జరుగుతుంది. అది జరగాలంటే మీరు ప్రతి క్షణము వర్తమానంలో ఉండాలి, ప్రతి క్షణము ఆస్వాదించాలి, అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ మనలో ఉన్న ఈ లీకేజ్ సిస్టమ్ ఏదైతే ఉన్నాయో, బిలీవ్ సిస్టమ్ అవ్వచ్చు, లీకేజ్ సిస్టమ్ కంప్లీట్ గా పోవాలి. ఎప్పుడైతే పోయిందో అప్పుడు మనము
ఇవన్నీ చేస్తాం. సో మాస్టర్స్ ఒకసారి ఇంకోసారి లీకేజ్ సిస్టమ్ మన చెక్ లిస్ట్, ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ ఏవైతే ఉన్నా అది ఒకటి చెప్పుకున్నాం. ఒకటేంటి అది చెప్పి క్లూజ్ చేద్దాం మాస్టర్స్. ఫస్ట్ ఏంటి, ప్రతిరోజు మనం మెడిటేషన్ చేస్తున్నామా లేదా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ప్రతిరోజు అట్లీస్ట్ 3 to 5 అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు బుక్ చదువుతున్నామా లేదా, ప్రతిరోజు కొత్త విషయాల్ని నేర్చుకుంటున్నామా లేదా, ఓకేనా. ఎవరి మీదైనా కోప్పడుతున్నామా, ఎందుకు కోప్పడ్డాం, ఎవరితో అయినా గొడవ పడ్డామా, ఎందుకు గొడవ పడ్డాం, ఎవరి మీదైనా కంప్లైంట్ చేశామా, ఓకేనా, ఎవరితో అయినా ఇగో చూపించామా, ఇతర వ్యక్తుల గురించి గాసిప్స్ మాట్లాడామా, ఇతర వ్యక్తుల జీవితాలను తొంగి చూసామా, ఇతరుల గురించి మనము నెగిటివ్ కామెంట్ చేశామా, ఓకేనా. సో ఇవి ఇలాగ 10-15 పాయింట్లు మీకు తెలిసిపోతుంది. మీ జీవిత అనుభవంలో ఇవన్నీ తెలిసినవే. అయితే ఏంటంటే ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేయడంలో, రివైండ్ చేయడంలో ఫెయిల్ అయ్యాము. సో ప్రతిరోజు ఈ పాయింట్స్ ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చేసుకుని నోట్బుక్లు తీసుకొని రాసుకోండి. ఈ రోజు నేను ఎవరి మీద కోప్పడానా, ఎందుకు కోప్పడాను, ఎవరి మీద కంప్లైంట్ చేస్తానా, ఎందుకు కంప్లైంట్ చేస్తాను, ఎవరి మీద ఇగోకి పోయానా, ఇలాగా రివెంజ్కి వెళ్ళానా, యాంగర్ చూపించానా, అవేర్నెస్ తో ఉన్నానా లేదా, ఈ ఇతర వ్యక్తులను పాజిటివ్ చేస్తానా, ప్రతిరోజు నేను స్పెండ్ చేస్తున్నా లేదా, ఇలా చెక్ లిస్ట్ పెట్టుకొని ఆ చెక్ లిస్ట్ ని మీరు పదే పదే చెక్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే, అది మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది. కానీ మీ క్రమేపీ చేయడం వలన నాలో ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉందా, నిజంగా నేను ప్రతిరోజు ఇంతమంది మీద కంప్లైంట్ చేస్తున్నానా, ఇంతమంది గొడవ పడుతున్నానా, ఇంతమంది జీవితాలను తొంగు చూస్తున్నానా, ఇంత ఎనర్జీ ఉందా, ఇంత నెగిటివ్ థాట్స్ ఉన్నాయా నాలో అని మీకు మీరు ఫస్ట్ రియలైజ్ అయితే ఆటోమేటిక్ మార్పు వస్తుంది. కానీ మనం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోలేదు, మనం కోప్పడతామంటే ఎవరి మీద కోప్పడమనేది, ఎందుకు కోప్పడమని ఇప్పుడు కూడా చూసుకోము, అంతే కదా. సో మనం ఎప్పుడైతే ఇవన్నీ కూడా రాసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ క్రాస్ చేసుకుంటూ ఎవిడెన్స్ తో ఉంటామో, మొదట్లో అనిపిస్తాం ఒక వారం రోజులు పోయేసరికి ఏంటి నాలో ఇంత నెగిటివిటీ ఉందా, నాలో ఇంత కర్మలు ఉన్నాయా, నేను ఇంత దారుణంగా ఆలోచిస్తున్నాను, నా ఆలోచన విధానం ఇంత దారుణంగా ఉందా అని చెప్పి ఫస్ట్ మీరు రియలైజ్ అవుతారు. ఆ తర్వాత నుంచి ఏంటంటే ఇది నేను మార్చుకోవాలని మీరు నిర్ణయించుకుంటారు. ఎప్పుడే మార్చుకుని ఆ క్రమే రోజులు గడుస్తున్న కొద్ది ఇది మీలో తగ్గిపోతాయి. అంటే గాసిప్స్ చెప్పడం మానేస్తారు, పక్కల గురించి మాట్లాడడం మానేస్తారు, ఒకరి గురించి కోపడడం మానేస్తారు, ఒకరి గురించి ఇగోకి పోవడం మానేస్తారు. ఇవన్నీ ఎప్పుడైతే పోయాయో, సో మీ మెడిటేషన్ చేసేటప్పుడు వచ్చే ఎనర్జీ అంతా కూడా మీలోనే స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు స్టోర్ అయ్యేదో మీ మాట శాసనం అవుతుంది, మీరు ఏది అనుకుంటే సాధిస్తారు. సో మనం ఏంటి ఆ చిన్న కాన్సెప్ట్ మనం మర్చిపోయి మనం ప్రతిరోజు మెడిటేషన్ చేస్తాము, డ్రాప్ కాస్మిక్ ఎనర్జీ సంపాదిస్తాము. ఇట్లా ప్రతిరోజు ఈ పనికిమాలిన విషయాలన్నిటిని ఆలోచించుకుంటూ మా ఎనర్జీని అంతా ఖర్చు చేస్తాము. నేను మెడిటేషన్ చేస్తున్నాను, నా జీవితం మారలేదు, నేను మెడిటేషన్ చేస్తున్నాను, నా కోరిక తీరలేదు, నా మెడిటేషన్ చేస్తున్నా అది జరగలేదు, మెడిటేషన్ చేసి ఇది చేస్తే మెడిటేషన్ పనికిరాదు అంట. కానీ మనం చేయాల్సిన పనికి మాలిన విషయాలన్నీ మనం చేస్తున్నాము, ఆ మెడిటేషన్ గురించి తక్కువ చేస్తున్నాము. ఒక 1 అవర్ చేస్తున్నాం, మిగతా 23 గంటలు ఈ విషయాల గురించే, మన పాత జీవితం గురించే, పాత అలవాట్లు చేస్తూ ఉన్నాము. అందుకోసం మన జీవితం మారట్లేదని ఎవ్వరము ఆలోచించము, ఎవ్వరము రియలైజ్ అవ్వము. ఏ క్షణమైతే నువ్వు రియలైజ్ అవుతావో సగం ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయిపోతాయి. థ్యాంక్ యూ మాస్టర్. ఇది ఈ రోజు నేను చెప్పదలుచుకుంది. దయచేసి క్లాస్ అనుకోవద్దండి, మీ జీవిత అనుభవాలని నేను ఒకసారి గుర్తు చేశాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. చాలా అద్భుతంగా చేయవలసింది ఏంటి అన్నది చాలా అద్భుతంగా చెప్పారు సార్. అందరం ధ్యానం చేసేస్తున్నాము మీరు అన్నట్టు. దానిలో మన అసలుకోవాల్సినవి ఏంటి, లిస్ట్ ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి అద్భుతంగా అర్థమైందండి. అమ్మా మాస్టర్స్ సార్తో మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఒకసారి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. లక్ష్మీ నమస్తే నిర్మల్ సార్. గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగా సార్ అన్ని చేయాల్సిన వాటి గురించి నాకు ఆలోచనలు అయితే వస్తున్నాయి, కానీ ఆచరణలో పెట్టడం అనేది ఎలా అనే దానికి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్ సో మచ్. మేడం ఇది మీ అనుభవంతో ఉండదు, మా వయసు అది పక్కన పెడితే నేను చెప్తాను నమ్మారు. నేను మెడిటేషన్కి వచ్చి 4 months అయింది. ఈ 4 months లో ఎంత జ్ఞానం సంపాదించామంటే కారణం మాస్టర్ వచ్చిన మేడం. కేవలం 4 నెలల్లోనే ఇంత జ్ఞానం సంపాదించామంటే అదంతా మనం చేస్తూ ఉంటే ఎంత స్థితికి వెళ్తారు.
కదా. సో నేను అనేది ఏంటంటే మనం ఏం చేస్తున్నామో ప్రతిరోజు చేస్తున్న ఒక పనిని ఒక ఆర్డర్ లో పెట్టుకోవాలి. అది చేస్తున్నామో లేదా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్రతి క్షణం ఆస్వాదించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అవి నేర్చుతామో అసలు రోజు మాకైతే రోజు ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు పడుకుంటున్నా తెలియదు. అంత ఆస్వాదిస్తూ ఉంటాము. రోజు తెలియకుండా అయిపోతాయి. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి మనకు జస్ట్ ప్లానింగ్ అంతే. ఇంప్లిమెంట్ చేయండి, స్టార్ట్ చేయండి, హ్యాపీగా జీవితం అద్భుతంగా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. నాకైతే ఆలోచనలు అయితే వస్తున్నాయి, కానీ ఎలా ఆచరణలో పెట్టాలా అది రావట్లేదు. అది సంకల్పం తీసుకోవాలనేటువంటిది ఉంది, కానీ అది అవ్వట్లేదు. అవ్వాలి, ఆ సంకల్పం నెరవేరాలి. అదా మనం అది సంకల్పం ఆశీర్వదించండి. మీకు సంకల్పం నెరవేరాలంటే ఈరోజు నేను ఏదైతే చెప్పానో అది ఒక వారం రోజుల పాటు ఆచరించి చూడండి. మీ ఎందుకు నెరవేరదో మీరే చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హ్యాపీగా సో మచ్. నెరవేరుతుంది, ఈజీగా నెరవేరుతుంది. మనం జస్ట్ ఏంటి ప్లానింగ్ కొద్దిగా అంటే అనుకుంటాము, ఒక గంట సేపు అనుకుంటాం, మిగతా మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది, పాత జీవులకు వెళ్ళిపోతుంది. అలా కాదు. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఆలోచనలు తగ్గి పాజిటివ్ ఆలోచనలు క్రమేపీ పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్ మీరు ఏది సంకల్పం పెట్టుకుంటే అది జరుగుతూ ఉంటది. కానీ మనం ఈ నెగిటివ్ ఆలోచనలు తగ్గకుండా మనం చేయాల్సిన పనులు చేయకుండా మన సంకల్పం నెరవేరాలంటే జీవితాంతం చేసి నెరవేరదు. ఫస్ట్ మనం మారాలి. మన ఆలోచన విధానం మారితే అన్ని మారుతాయి. అన్ని మారుతాయి. నాగవరలక్ష్మి మాస్టర్ గారు ఇంకెవరైనా మాట్లాడండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. నాగవరలక్ష్మి గారు సార్ చెప్పండి. చాలా బాగుంది, మీరు చెప్పిన ఐడియా కూడా బాగుంది. రాసుకుని డైలీ అంటే ఎరుగుతూ ఉండాలంటారు, కానీ అప్పుడు ఇంకా డైవర్ట్ అయిపోతూ ఉంటాము. ఇలా రాసుకోవడం వలన నిత్యం చూసుకుంటూ ఎలా ఉన్నామన్నది, మనం ఎలా ఉంటున్నాం అన్నది, మనం చేసే ధ్యానం ఎంతవరకు ఇచ్చేసుకుంటున్నాం అన్నది చాలా చాలా బాగా చెప్పారు సార్. బాగుంది సార్, థ్యాంక్ యూ మేడం సార్. మీరు అన్ని డైలీ ఒకసారి బేసిక్స్ చెక్ చేసిన దానికి అన్ని డైలీ చాలా ఒకసారి చాలా చెక్ చేసిన దానికి డైలీ ఒకసారి చెక్ చేసిన దానికి 3 times చెక్ చేసేదానికి చాలా తేడా ఉంటది. ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. థ్యాంక్ యూ సార్, బాగుంది సార్. సంధ్య గారు మాట్లాడండి అమ్మా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సంధ్య గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరు ఫస్ట్ కథగా చెప్పారు ఒక అబ్బాయి గురించి, అదే ఓళ్ళు పని కొండిచ్చి మంచినీళ్ళు తెమ్మని చెప్పి, అది బాగా నాకు చాలా బాగా నచ్చింది. అంటే మన జీవితం కూడా అలాంటిదే. మనం ఎలా నాకు తయారు చేసుకోవాలన్నా అలాగా దాన్ని బట్టి మనం తయారు చేసుకోవాలి. ఓళ్ళుతో తయారు చేసుకోవాలా, ఓళ్ళు లేకుండా తయారు చేసుకోవాలనేది బాగా నచ్చింది సార్. బాగా చెప్పారు, కథగా చెప్పారు, మామూలు మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. ఇంకా చెప్పాలంటే మాకు మాస్టర్ ఏం చెప్పారంటే, రామ్ మాస్టర్ ఫస్ట్ టైం కలిసేటప్పుడు కలిసిన 2 రోజులకి ఆయన పొలంలో వంగ మొక్కలు తీయడానికి తీసుకెళ్లారు మమ్మల్ని. వంగ తోట ఉంటది కదా, తీసుకెళ్లారు. స్వామి ఆ పేరు పెట్టి పిలవరు, ఎవరైనా స్వామి అంటారు. మనం స్వామి ఇందులో ఏ మొక్కలు ఉన్నాయి స్వామి అన్నారన్నమాట. అది పంట తీసిన తర్వాత ఏముంటాయి, ఆ చెత్త చెదారము రకరకాల మొక్కలు కలుపు మొక్కలు ఉంటాయి కదా, అది తీస్తుంటే నీ బుర్రలో కూడా ఎలాగే ఉంది స్వామి, ఇన్ని రకరకాల చెత్తతో నీ బుర్ర పేరుకుపోయింది. సో ఫస్ట్ నువ్వు అది తీస్తేనే నువ్వు జీవితం బాగుపడుతుంది అంటే, గత 4 నెలల ప్రయాణంలో నా జీవితంలో జరిగిన మార్పు ఈరోజు క్లాస్. అబ్బో సూపర్ సార్, మీరు చాలా సో బాగా గత 4 చెప్పారు. నెలలు 4 months లో అయిందంటే అది మహేష్ గారు 4 months లో మేడం మెడిటేషన్ లోకి రావడము, ఇంత అద్భుతంగా మీరు ఒక క్లాస్ కూడా అందరికి అర్థమయ్యే విధంగా సింపుల్ గా, అంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం ముందుకు వెళ్తాము, మీరు ఏ విధంగా అయితే చేసి ఉంటారు అది అందరికీ చెప్పటం చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా థ్యాంక్స్. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా సార్తో? మేడం నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్.